గౌరీశంకరరావు గారు ఇప్పుడు క్లాస్ తీసుకోవాల్సిందిగా మనం ఇండియన్ రెడ్ క్రాస్ వారు వినియోగదారుల ఉద్యమాన్ని కూడా స్వీకరించి వినియోగదారులకు అవగాహన సదస్సును 2 రోజుల పాటు ఏర్పాటు చేయడం ముందుగా నేను సోదరుని అభినందిస్తున్న భీమిరెడ్డి గారిని. దీంట్లో వినియోగదారుల రక్షణ, వినియోగదారులు అంటే ఎవరు, వినియోగదారుల సమస్యలు ఏంటి, వినియోగదారులకు గతంలో చట్టాలు లేవా, ఈ కొత్త చట్టం ఎందుకు వచ్చింది, అసలు వినియోగదారుల ఉద్యమం అంటే ఏంటి, ఈ వినియోగదారుల అవగాహన ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఒక 45 నిమిషాలు మీ సమయాన్ని తీసుకుంటాను. ముందుగా నా గురించి నా పరిచయం. నా పేరు వేముల గౌరీశంకరరావు, వృత్తిరీత్యా అడ్వకేట్ని. నేను 1984 నుంచి వినియోగదారుల ఉద్యమంలో ఉన్నాము. అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ రాకముందు నుంచి, అమల్లోకి రాకముందు నుంచి 1986లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. 1988లో ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఈ అంతకుముందు చాలా సంవత్సరాలు 2-3 సంవత్సరాలు పబ్లిక్ డొమైన్లో ఉంది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్లు తర్వాత కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ తర్వాత అమలులోకి రావటం. సో దీంట్లో వినియోగదారుల పాత్ర దాని గురించి నేను బ్రీఫ్గా సాధ్యమైనంత వరకు క్లుప్తంగా చెప్తాను. దాంట్లో కూడా ప్రత్యేకించి నన్ను మెడికల్ నెగ్లిజెన్స్, వినియోగదారుల రక్షణ చట్టంలోకి మెడికల్ నెగ్లిజెన్స్, హాస్పిటల్స్ అవి వస్తాయా రాదా, వస్తే ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి దాని గురించి మాట్లాడమని చెప్పారు. మీ అందరూ తెలుసు, ప్రతిరోజు మనం నిద్ర లేవగానే కాఫీ టీతో బిగిన్ చేస్తాం, టిఫిన్ చేస్తాం, స్కూల్స్కో కాలేజ్కో ఆఫీసులకో రకరకాల పనుల మీద వ్యాపారంకో వృత్తిరీత్యా అందరం వెళ్తూ ఉంటాం. వెళ్ళేటప్పుడు మంచి డ్రెస్ వేసుకొని పోతాం, వాహనాల్లో పోతాం, తర్వాత మనం పని చేసుకుంటాం, తర్వాత వస్తాం ఇంటికి. సో ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు కూడా లేచింది మొదలుకొని రాత్రి పడుకునేదాకా రకరకాల వస్తువులు వాడుతూ ఉంటాం, రకరకాల సేవలు పొందుతూ ఉంటాం. వస్తువులు అంటే మనకు ఇంట్లో ఆహార పదార్థాలు కావచ్చు, కిచెన్లో సామాన్లు కావచ్చు, వాహనాలు కావచ్చు, బుక్స్ కావచ్చు, రకరకాల వస్తువులు. ప్రతి వ్యక్తి కూడా రకరకాల వస్తువులు వాడుతుంటాం కదా. అలాగే రకరకాల సేవలు కూడా పొందుతుంటాం. అంటే బ్యాంకులు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, ఫైనాన్స్ కంపెనీలు కానీ, చిట్ ఫండ్ కంపెనీస్ కానీ, రియల్ ఎస్టేట్స్ కానీ, లేకపోతే హౌసింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంటే మీకు అపార్ట్మెంట్లు కానీ లేకపోతే విల్లాస్ కానీ, ఇళ్ళ స్థలాలు కానీ చాలామంది కొనుక్కుంటుంటాం, ఇల్లు గడుచుకుంటుంటాం. అదేవిధంగా ప్రొఫెషనల్ సర్వీస్ అంటే బ్యాంక్స్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, ఫైనాన్స్ కంపెనీస్ కానీ, చిట్ ఫండ్ కంపెనీస్ కానీ, రియల్ ఎస్టేట్, ఇవన్నీ కూడా రకరకాల సేవలు ఉంటాయి. ఇంకా మనకు ప్రొఫెషనల్ సర్వీస్లో డాక్టర్సు, న్యాయవాదులు, అలాగా చార్టర్డ్ అకౌంటెంట్స్, ఇంజనీర్స్, ఇలా చాలామంది వాళ్ళు సేవలు ఇస్తారు. వస్తువులు అయితే కొనుక్కుంటాం కానీ సేవలు మనం అది స్వీకరిస్తాం, ఫిజికల్ ఫార్మేట్లో వాళ్ళ సేవలు అందిస్తారు. ఈ వస్తువులు కూడా డబ్బులు ఇచ్చుకుంటాము, సేవలు కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళ సర్వీస్ తీసుకుంటాం. ఈ కొన్న వస్తువులు చాలా సందర్భాలు ఏంటంటే సరైన క్వాలిటీ ఉండదు, నాణ్యత ఉండదు, వాళ్ళు చెప్పిన ప్రకారము వెయిట్ ఉండదు, కల్తీలు కలుస్తాయి, నకిలీలు ఉంటాయి. దానివల్ల దాదాపు 40-50% మనం 100 రూపాయలు ఖర్చు పెడితే 40-50% నష్టపోతుంటాం. అదేవిధంగా సేవలు పొందే సందర్భాలు కూడా బ్యాంకులు కానీ, చిట్ ఫండ్ కంపెనీస్ కానీ, ఫైనాన్స్ కంపెనీ కానీ, డాక్టర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ వీళ్ళు అందించే సేవల్లో కూడా సక్రమంగా లేకపోతే మనం చాలా నష్టపోతుంటాం. ఎందుకంటే మనం పొద్దున్న లేచి రాత్రి పడుకున్నాక ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసిన డబ్బులు ఎంత ఖర్చు చేస్తే అంత 100% మనకు ప్రతిఫలం రావాలి, ప్రయోజనం రావాలి. ఈ ప్రయోజనం రాకుండా కొందరు ఉత్పత్తిదారులు కానీ, మ్యానుఫ్యాక్చర్స్ ఉత్పత్తిదారులు కానీ, ట్రేడర్స్ కానీ, లేదా సేవలు సరఫరా చేసే సంస్థలు కానీ వాళ్ళు తొందరగా లాభం రావాలి అనే ఉద్దేశంతో రకరకాల పద్ధతులు అవలంబిస్తుంటారు. అదేంటంటే తూకీల కొలతలు మోసాలు, తర్వాత నకిలీ వస్తువులు, నాణ్యత లేని వస్తువులు, అగ్రిమెంట్లో ఒకటి చెప్తారు, ఇంకోటి స్పెసిఫికేషన్స్ ఫాలో కారు. ఇలా అన్ని రకాలుగా మనం మోసపోతున్నాం. ఇంకోటి ఏంటంటే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే మనం పేపర్లో కానీ, టీవీలో కానీ రకరకాలుగా ఈ మీడియా ద్వారా కొత్త రకాల వస్తువుని అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు. మీకు తెలుసు కామర్స్లో అడ్వర్టైజ్మెంట్ ఈజ్ హాఫ్ బిజినెస్ అంటారు. అంటే అడ్వర్టైజ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా కొత్త వస్తువు వచ్చినప్పుడు దాని గురించి పరిచయం చేయడం కానీ, దాంట్లో క్వాలిటీసు, స్పెసిఫికేషన్స్, మిగతా ఆల్రెడీ ఉన్నటువంటి వస్తువులకి వీటికి కంపేర్ చేసుకుంటే దీంట్లో లాభం ఏంటి, బెనిఫిట్స్ మనకి ఏ విధంగా వస్తాయి, పాత వస్తువులకి ఈ కొత్త వస్తువుకి ప్రయోజనం డిఫరెన్స్ ఏంటి అని మనకు పరిచయం చేస్తారు. మంచిది అయితే కాంపిటేటివ్ ప్రైసెస్ ఉంటే మనం కొనుక్కోవచ్చు. సో అడ్వర్టైజ్మెంట్ కూడా అవసరమే. కానీ అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు చాలా సందర్భాల్లో చాలా మిస్లీడ్ చేస్తారు. సెకండ్ హ్యాండ్ తీసుకొచ్చి బ్రాండ్ న్యూ అని చెప్పేసి అమ్ముతారు. తర్వాత చాలా వాటికి అప్రూవల్స్ ఉండవు.
ఇది ప్రాపర్ యూనివర్సిటీస్ కానీ టెక్నికల్ బోర్డ్స్ కానీ అలాంటి వాటికి అప్రూవ్స్ ఉండకపోయినా కానీ అది మనకు అంటగడుతుంటారు. మన కాలేజ్ చూస్తుంటాం, చాలా కాలేజెస్ వాళ్ళకి టెక్నికల్ బోర్డ్స్ అఫిలియేషన్స్ ఉండవు, యూనివర్సిటీకి అఫిలియేషన్ ఉండవు. మన ప్రతి సంవత్సరం యూజీసీ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తుంటారు మీకు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని చెప్పేసి. ఈ కొన్ని యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, వాటికి అప్రూవ్స్ ఉండవు. అప్రూవల్ లేకపోయినా కానీ మీకు కరస్పాండెన్స్ కోర్స్ ద్వారా మీకు కోర్సెస్ ఆఫర్ చేస్తామని చెప్పేసి, మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చాలా కోర్సెస్ ఆఫర్ చేస్తుంటారు. సో అలాంటి వాటికి ప్రాపర్ అప్రూవల్స్ లేకుండా, లేకపోతే శాంక్షన్ చేసిన స్ట్రెంగ్త్ కంటే విద్యార్థులని కాలేజీలో ఎక్కువ మంది చేర్చుకొని పరీక్షలు పోవడానికి అవకాశం ఉంటే ఆర్ ఇలాంటివన్నీ కూడా ఈ విద్యాకాలం నష్టం అయిపోతుంది, వాల్యుబుల్ టైం వేస్ట్ అయిపోతుంది, డబ్బులు వేస్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా రకరకాల బ్రాండ్ న్యూ అని చెప్పేసి సెకండ్ హ్యాండ్ రెనోవేటర్ చేసి అలాంటి రీకండిషన్ వాటిని బ్రాండ్ న్యూ అని చెప్పేసి అమ్ముతుంటారు. కార్లు కానీ ఇలాంటి వాహనాలు కొంటే వాళ్ళు ఏం చేస్తుంటారు, రకరకాల కార్లు గురించి వాళ్ళు కంపారిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. ఆ కంపారిటివ్ స్టేట్మెంట్లో మైలేజ్ గురించి కానీ, ప్రైస్ కానీ, కాంపెనీ ఇంకా మిగతా స్పెసిఫికేషన్స్ కానీ ఏదైనా తప్పుగా ఇచ్చారంటే అది కూడా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. మనకు సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ తాగుతుంటాం. ఇవన్నీ కూడా ఇన్ఫ్యాక్ట్ నవేడేస్ కొత్త చట్టం వచ్చి మీకు తెలుసు తెలియదు, సినిమా యాక్టర్స్ కానీ, టెన్నిస్ స్టార్స్ కానీ, క్రికెట్ వాళ్ళు కానీ ఎవరైనా సరే టీవీలో కానీ పేపర్లో కానీ ఏదైనా సరే ఆ వస్తువులు కానీ సేవలు కానీ ప్రమోట్ చేస్తూ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసి ఇన్ఫ్యాక్ట్ అది రియల్గా వాళ్ళు ఏమి చెప్తున్నారో ఆ విధంగా లేకుండా ఉండి లేనిపోని ఫీచర్స్ని ఉన్నాయని చెప్పేసి మనకు భ్రమింపజేసి మనల్ని మిస్లీడ్ చేసి అంటగడితే దాంట్లో కేవలం ఉత్పత్తిదారులు సరఫరా చేసిన వాళ్ళే కాదు, ఈ సినిమా స్టార్స్, ఈ బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, ఎవరైతే యాక్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా వ్యక్తిగతంగా బాధ్యత వహించాలి. తర్వాత జైలు శిక్ష కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకు రకరకాలుగా మోసపోతున్నాం, 100% నష్టపోతున్నాం. ఈ మనము వెచ్చించిన ప్రతి పైసాకి ప్రతిఫలం రావాలి అనేదే ప్రతి వ్యక్తి ఎవరైతే వస్తువు కొంటాడో, ఎవరైతే సేవలు పొందుతాడో ప్రతి వ్యక్తి కూడా వినియోగదారు మీన్స్ కన్జ్యూమ్ చేసుకుంటారు. ఈ వస్తువుల సేవలను మనం కన్జ్యూమ్ చేసుకుంటాం, వస్తు సేవలను ఉపయోగించుకుంటాం. ఈ విధంగా వస్తు సేవలు ఉపయోగించుకునే ప్రతి వ్యక్తి కూడా వినియోగదాడే. ఈ వినియోగదారుల హక్కులు కాపాడడం కోసం గతంలో ఎన్నో చట్టాలు, దాదాపు 3 డజన్ల చట్టాలు ఉన్నాయి. ఇలాగ మన జస్టిస్ చంద్రయ్య గారు మాట్లాడుతూ కొన్ని రకరకాల చట్టాలు 1980s అన్వర్డ్స్ బ్రిటిష్ వాళ్ళ టైం నుంచే మనకు చాలా చట్టాలు ఉన్నాయి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కానీ, లేకపోతే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ కానీ, స్టాండర్డ్స్ ఆఫ్ వేజ్ మెజర్స్ యాక్ట్ కానీ, బిఎస్ యాక్ట్ కానీ ఎన్నో చట్టాలు ఉన్నాయి. దాదాపు 3 డజన్ల చట్టాలు ఉన్నాయి. ఇది వస్తువులు కొనుక్కునే వాళ్ళు, సేవలు పొందే వాళ్ళకి సంబంధించిన హక్కుల్ని కాపాడటం కోసం. నష్టపోతే ఏ విధంగా రెమెడీ పరిష్కారం తీసుకోవచ్చో, కోర్టు ద్వారా ఏ విధంగా నష్టపరిహారాన్ని కానీ తగిన ఆదేశాలు పొందవచ్చని చట్టాలు ఎప్పుడూ ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళ టైమ్స్ ఉన్నాయి. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వాటిని కొన్ని అమెండ్మెంట్ చేసుకున్నాం. ఆ తర్వాత చాలా కొత్త చట్టాలు కూడా వచ్చినాయి. సో ఇన్ని చట్టాలు ఉండి, ఇన్ని కోర్టులు ఉండి, ప్రతి డిపార్ట్మెంట్కి ఇప్పుడు లీగల్ తూనికల కొలతల శాఖ అనుకోండి, లీగల్ మెట్రాలజీ ఆఫీసర్స్ ఉంటారు, తూనికల కొలతలకు సంబంధించి వాళ్ళ ఆఫీసర్స్ ఉంటారు. అలాగే నకిలీ మందులు అనుకోండి, దానికి సంబంధించి డ్రగ్స్ డిపార్ట్మెంట్ ఉంది, డ్రగ్స్ కంట్రోలరు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్స్, వీళ్ళ అధికారులు చాలామంది ఉంటారు. అలాగే ప్రతి డిపార్ట్మెంట్కి ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ఉంది. సో ఆహార పదార్థాలు కల్తీలు జరిగితే నియంత్రించడం కోసం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు. ఈ విధంగా ఎన్నో 3 డజన్ల చట్టాలు ఉండి, కోర్టులు ఉండి, ఆ చట్టాలను అమలు చేయడం కోసం ఎంతోమంది అధికార యంత్రాంగం ఉన్నప్పుడు కూడా ఈ వినియోగదారుల దోపిడీ జరిగిపోతుంది. కన్జ్యూమర్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ వితౌట్ ఎనీ, ఎవరు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. పేరుకే చట్టాలు ఉన్నాయి, పేరుకి అధికారులు ఉన్నాయి, కానీ ప్రాపర్గా ఎఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. మనం అందరూ కూడా దోపిడీకి గురి కాపాడుతూ ఉన్నాం. ఈ కన్జ్యూమర్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో, ఏదో ఒక అమెరికా లాంటో, స్విట్జర్లాండ్ దేశంలో పెద్ద చాలా అడ్వాన్స్ కంపెనీస్ తప్పితే మెజారిటీ దేశాల్లో ఈ కన్జ్యూమర్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది. కొన్ని దేశాల్లో మనలాంటి డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువ ఉంటుంది, కొన్ని దేశాల్లో తక్కువ ఉంటుంది. ఓన్లీ డిగ్రీ ఆఫ్ వేరియేషన్ అన్ని చోట్ల కన్జ్యూమర్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది. అయితే దీన్ని గుర్తించి మనకు తెలుసు కదా, యాజ్ అండ్ టుడే మీరు నెట్లో కొడితే భారతదేశంలో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి అని మీరు నెట్లో కొడితే 5 కోట్ల కేసుల పైన పెండింగ్లో ఉన్నాయి. మరి ఈ కోర్టు కేసు ఇప్పుడు కావాలి, ఎన్నాళ్ళకైతుంది, మనం ఎప్పుడు నిర్ణయం మనకు అనుకూలంగా వస్తుందంటే చాలా కష్టం, ఎవరు చెప్పలేరు. చట్ట ప్రకారం 3 నెలలు 6 నెలలు ఇట్లా ఉన్నప్పుడు కూడా ఎంత ప్రయత్నం చేసినా రకరకాల కారణాలు ఉన్నాయి. కోర్టు తక్కువ ఉండొచ్చు, జడ్జెస్ తక్కువ ఉంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఉండదు, అడ్వకేట్స్ వాయిదా అడుగుతారు, రకరకాల కారణాలు ఉంటాయి. సో ఒకరిని మనం బ్లేమ్ చేయటం లేదు, ఒక విషయ సర్కిల్లో ఉన్నాం మనం. సో కాబట్టి ఇదంతా గుర్తించి
ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో కన్జ్యూమర్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగిపోతుంది. ఇన్ని చట్టాలు ఉన్నప్పుడు కూడా, అధికార యంత్రాంగం ఉన్నప్పుడు కూడా, కోర్టులు ఉన్నప్పుడు కూడా సరైన న్యాయం సకాలంలో జరగట్లేదు అని గుర్తించి దీనివల్ల చాలామంది వినియోగదారులు కోర్టులుగా పోవట్లేదు. మన కర్మ ఏం చేస్తే మనం మోసం చేశాడు అని కర్మ సిద్ధాంతం మనం వదిలేసుకుంటున్నాం. కానీ ఏదో 100 రూపాయలు 1000 రూపాయలు 1,00,000 రూపాయలు అయితే చిన్న అయితే అనుకోవచ్చు. కానీ లక్షల్లో కొన్ని సందర్భాలు మనం నష్టపోతుంటాం. కొన్ని సందర్భాల్లో ప్రాణం పోతుంది, మనకు రోగం ఎక్కువవుతుంది. కొన్ని సందర్భాల్లో హాస్పిటల్ సరిగా ట్రీట్మెంట్ డయాగ్నోస్ లేకపోతే పేషెంట్ చనిపోతారు. సో ఇంత సీరియస్ విషయాల్ని మెజారిటీ ఎక్స్ప్లాయిటేషన్ అయిపోతుంది. రైట్స్ ఎక్స్ప్లాయిటేషన్ది ఎఫెక్టివ్ జస్టిస్ రావట్లేదు. సో ఎందుకంటే కాస్ట్లీ లిటిగేషన్, కోర్టుకు వెళ్ళాలంటే ఖర్చులు పే చేయాలి, కోర్టు ఫీజు పే చేయాలి, అడ్వకేట్ని పెట్టుకోవాలి. ఇది కాస్ట్లీ లిటిగేషన్. మన దేశంలో దాదాపు 1/3 ఆఫ్ ద పీపుల్ బిలో పావర్టీ లైన్లో ఉన్నారు. బిలో పావర్టీ లైన్ అంటే రోజుకు 2 పూట్ల సరైన ఆహారం తినడానికి అవకాశం లేని వాళ్ళు ఉన్నారు. సో బిలో పావర్టీ లైన్ ఉన్నారు. వీళ్ళు 1000 రూపాయలు 1,00,000 రూపాయలు పెట్టుకొని పెద్ద పెద్ద అడ్వకేట్ పెట్టుకొని కోర్టు పోతే పోలేరు. అది పెద్ద సమస్య. తర్వాత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అంటే కోర్టులో చట్ట ప్రకారం ఏంటంటే ప్రతి వ్యక్తికి, భారతదేశంలో ప్రతి వ్యక్తికి ఆ దేశంలో ఉన్న అన్ని చట్టాలు తెలుసు. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అంటే నాకు చట్టం తెలుసు అంటే కాదు, కోర్టు ఎక్స్పెక్ట్ చేయదు. కోర్టు ఏముందంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. లా ఎక్స్పర్ట్స్ ఎవ్రీబడి నోస్ ది లా ఆఫ్ ది ల్యాండ్. అందరి దేశంలో ఉన్న అన్ని 100 కోట్ల మందికి అందరికీ అన్ని చట్టాలు తెలుసు, నాకు అది తెలియదంటే కోర్టు యాక్సెప్ట్ చేయదు. అది చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. మన చిన్న ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఉందనుకోండి, అది 10 రూపాయలు ఉంటుంది. దాని మీద వాడు 20 రూపాయలు అమ్ముతాడు, సినిమాల్లో 50 రూపాయలు అమ్ముతాడు. దాన్ని మన దగ్గర ఎక్స్ట్రా వసూలు చేశాడు, ఆ డబ్బులు మనం తిరిగి పొందాలి, వాడి మీద వాడికి బుద్ధి చెప్పించాలి అని సివిల్ కోర్టులో కేసేస్తే ఇదంతా ఉంటుంది. ఇది కోర్టు ఫీజు పెట్టుకోవాలి, అడ్వకేట్ పెట్టుకోవాలి, తర్వాత ప్రొసీజర్ చేయాలి, సిపిసి, ఎవిడెన్స్ యాక్టు, ఇలా క్రాస్ ఎగ్జామినేషన్స్, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇది కాంప్లికేటెడ్ ప్రొసీజర్. ఇంకా చాలా చట్టాలు ఉంటాయి, ప్రొసీజర్ లాస్ అన్నీ ఉంటాయి, ఆర్డినరీ పీపుల్కి తెలియదు. తర్వాత అబ్నార్మల్ డిలేస్ ఇన్ ది డిస్పోజల్ ఆఫ్ ది కేసెస్. ఈ 10 రూపాయల కేసు 50 రూపాయల కేసు వేసినా లేకపోతే 1,00,000 రూపాయల కేసెస్నా ఎన్ని రోజుల్లో అవుతుంది అంటే మనం ఖచ్చితంగా చెప్పలేం. అబ్నార్మల్ డిలేస్ చాలా సందర్భాలు చూస్తున్నాం. మనవడు వేసిన కేసు, తాతగారు వేసిన కేసు, తాతగారు చచ్చిపోతారు, ఫాదర్ లీగల్ హెయిర్గా వస్తాడు, ఆవిడ చచ్చిపోతాడు, వాడి తర్వాత ఇంకా మనవడే ఎవరో లీగల్ హెయిర్స్ రికార్డులోకి వస్తుంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల కాస్ట్లీ లిటిగేషన్, కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్, అబ్నార్మల్ డిలేస్ ఇన్ ది డిస్పోజల్ ఆఫ్ ది కేసెస్, వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలో అన్ని దేశాల్లో వినియోగదారులు నష్టపోతున్నారు కాబట్టి, కష్టపడుతున్నారు కాబట్టి, కోర్టుకు రాలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి సులభంగా, సత్వరంగా, అతి తక్కువ ఖర్చులో న్యాయం అందించాలి అని ఐక్యరాజ్య సమితి 1985లో ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. ప్రతి దేశంలో కూడా ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్య దేశాలన్నీ కూడా వాళ్ళ దేశాల్లో ప్రత్యేకమైన చట్టాలు, వినియోగదారులకు సంబంధించి ప్రత్యేకమైన చట్టాలు తీసుకురండి. సాధారణ చట్టాలు, సాధారణ కోర్టుల వల్ల సరైన న్యాయం సకాలంలో జరగట్లేదు కాబట్టి వీళ్ళకి సులభంగా, సత్వరంగా, అతి తక్కువ ఖర్చులో అంటే టు ప్రొవైడ్ స్పీడీ, సింపుల్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ జస్టిస్ టు ది కన్జ్యూమర్స్. ఇది ఆబ్జెక్టివ్స్. ఈ ఆబ్జెక్టివ్స్తో 1985లో ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ వాళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేసి మీ దేశంలో ప్రత్యేకమైన వినియోగదారులకు సంబంధించి చట్టాలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్పారు. దాని ప్రకారము మనకు 1986లో అప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. వారి టైంలో మనకు భారతదేశంలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే తెలుగులో వినియోగదారుల రక్షణ చట్టం మనకు ఏర్పాటు చేశారు. దాని ప్రకారం ఏంటంటే ఆబ్జెక్టివ్స్ ఏంటంటే టు ప్రొవైడ్ స్పీడీ, సింపుల్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ జస్టిస్. ఆ 3 ఆబ్జెక్టివ్స్తో వినియోగదారులకు ఒక 3 అంచెల 3 లేయర్ మన సిస్టమ్ని డిస్ట్రిక్ట్ ఫోరం, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ చెప్పేసి 3 అంచెల న్యాయస్థానాలను ఏర్పాటు చేసి కోర్టు ఫీజు అది ఫస్ట్లో అయితే అసలు ఎన్ని కోట్ల రూపాయలు అడిగినా కోర్టు ఫీజు లేదు, ₹1 కూడా కోర్టు ఫీజు లేదు ఫస్ట్లో, ఉచితంగా అందిస్తూ తర్వాత టైం లిమిట్ పెట్టారు. 3 నెలల నుంచి 5 నెలలలోపు త్వరగా పరిష్కారం కావాలని ఉద్దేశంతో ఈ చట్టాన్ని ఏర్పాటు చేశారు. వినియోగదారులకి ఫస్ట్ టైం ఒక 6 హక్కులు ఇచ్చారు. మీకు 1982 మార్చి 15న అమెరికాలో ఫస్ట్ టైంన అప్పుడు ఉన్నటువంటి వినియోగదారులకి జాన్ ఎఫ్ కెనడీ గారు, అప్పుడు ప్రెసిడెంట్ గారు, రైట్ టు సేఫ్టీ, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు చూస్, రైట్ టు బి హర్డ్ అనే 4 హక్కులు ఇస్తే మనకు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 6 హక్కులు ఇచ్చారు. మనకి ఏంటంటే ఆ 4 హక్కులతో పాటు ఇంకా 2 హక్కులు అడిషనల్గా ఇచ్చారు. ఆ 2 ఏంటంటే రైట్ టు రెడ్రెసల్ అంటే మన సమస్య వస్తే సమస్యని పరిష్కరించుకునే హక్కు ఇచ్చారు. లాస్ట్ ఏంటంటే కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ అనేది 6వ హక్కుగా ఇచ్చారు. ఈ విధంగా 6 హక్కులు ఇస్తూ వినియోగదారుల సమస్యల పరిష్కారం సులభంగా, సత్వరంగా, అతి తక్కువ ఖర్చులో పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏర్పాటు చేశారు. తర్వాత 3 దశాబ్దాలుగా అమల్లో ఉంది. 1986లో వచ్చి బట్ ఇంప్లిమెంటేషన్లోకి 1988లో వచ్చింది. సో మన రాష్ట్రంలో కూడా అప్పుడు
కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో స్టేట్ కమిషన్ డిస్ట్రిక్ట్ ఫార్మ్స్ మొదట్లో వీక్లీ వన్స్ ఏర్పాటు చేశారు, తర్వాత రెగ్యులరైజ్ చేశారు. నా అదృష్టం ఏంటంటే మన స్టేట్ కన్జ్యూమర్ కమిషన్ అంటే ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం చిన్న కేసులు జిల్లా ఫోరం, ఇంకొద్ది పెద్ద కేసులు స్టేట్ కమిషన్, అంతకంటే పెద్ద అయితే నేషనల్ కమిషన్ పోవాలి. మీకు టెక్నికాలిటీస్ మైన్యూట్ డీటెయిల్స్ తీసుకెళ్ళలేదు. సో ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఉన్నటువంటి కన్జ్యూమర్ స్టేట్ కమిషన్ హైదరాబాద్లో ఉండడానికి ఫస్ట్ కేసు నేను చేసి నేను గెలిచాను. దాన్ని నేను చాలా సంతోషపడుతున్నాను. నేను దాదాపు ఒక 3-4 వేల కేసులు చేస్తుంటాను. అయితే మీకు ఈ విధంగా కన్జ్యూమర్ అంటే ఎవరంటే వస్తువులు సేవలు కొనుక్కుని డబ్బులు ఇచ్చి కొనుక్కునే ప్రతి వ్యక్తి కూడా వినియోగదారుడు. వీళ్ళు కొన్న వస్తువుల లోపం ఉన్నా, సేవల లోపం ఉన్నా, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ వల్ల నష్టపోయినా, అనుచిత వ్యాపార విధానాలు అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అడాప్ట్ చేసినా, ఎక్కువ ధరలకు అమ్మినా, ఆ క్వాలిటీ నాణ్యత సరిగా లేకపోయినా మీరు కానీ లేకపోతే ఒక కన్జ్యూమర్ అసోసియేషన్స్ ఉంటాయి, మన వినియోగదారు సంఘం ఉన్నాయి కదా, వాళ్ళ ద్వారా కానీ లేకపోతే అడ్వకేట్ ద్వారా కానీ మీరు డబ్బులు బట్టి వాల్యూ బట్టి జిల్లా ఫారం కానీ స్టేట్ కమిషన్ కానీ నేషనల్ కమిషన్ కానీ వేయచ్చు. సో ఈ విధంగా దాదాపు 3.5 దశాబ్దాలుగా ఈ 1986 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలులోకి వచ్చింది. కానీ ఈ 3 దశాబ్దాలు దాదాపు 30 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఈ మార్కెట్లో ఉన్నటువంటి విధానాలే మారిపోయినాయి. కొత్త రకం ఇంటర్నెట్ వచ్చేసింది, ఆన్లైన్ సేల్స్ వచ్చింది, ఈ మార్కెటింగ్ వచ్చేసింది, మిస్లీడింగ్ చేయడం ఎక్కువైపోయింది, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ మీడియా అంతా కూడా రకరకాలుగా చేంజ్ అయిపోయింది. సొసైటీలో మార్కెటింగ్ విధానాల్లో కొత్త మార్పులు వచ్చేసి మన సెల్ ఫోన్ మన దగ్గర ఉంటుంది, మన బ్యాంకుల అమౌంట్ డ్రా అయిపోతుంది. సైబర్ క్రైమ్స్ ఎన్నో వచ్చాయి, ఆన్లైన్ ట్రేడ్ చేస్తున్నాం, మనం ఇక్కడే కూర్చొని ఇక్కడికే టిఫిన్ తెప్పించుకున్నాం, ఎక్కడికే కావాలంటే అన్నీ కూడా మన ఇంటికి వచ్చేస్తాయి. చాలా సందర్భాల్లో మనం ఆర్డర్ చేసింది ఒకటి ఉంటుంది, ఓపెన్ చేస్తే ఇంకోటి ఉంటుంది. ఇలా వాడు అమ్మేవాడు ఎక్కడో తయారు చేసేవాడు ఎక్కడో మనకు తెలియదు, ఇక్కడ తీసుకు బిల్లు ఇచ్చేది ఎవడో తెలియదు. కొనేవాడికి అమ్మేవాడికి మధ్యలో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. మనం ఫిజికల్గా వస్తువులు చూసి కరెక్ట్గా ఉందా బాగుందా లేదా అని చూసి మామూలుగా అయితే షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం. ఈ ఆన్లైన్ పర్చేజ్లో ఆ అవకాశం ఉండదు. సో సైబర్ క్రైమ్స్ విపరీతంగా అయిపోతుంది. ఎందుకంటే నీకు అన్నీ మోసం చేయటం, హ్యాక్ చేయటం, ఏదో రకరకాల ఫోన్లు కానీ ఇట్లా చేసి మన దగ్గర ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని మనల్ని మోసం చేస్తున్నారు. సో ఈ విధంగా రకరకాల మోసాలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్కి మార్కెటింగ్ సిస్టమ్స్ ఈ విధంగా కొత్త రకాల మోసం చేసే విధానాలని వాటిని కూడా పరిగణలోకి చేసుకొని ఈ 1986లో వచ్చిన చట్టాన్ని కొంత మార్పు చేశారు. 2019లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కొత్తగా వచ్చింది. దాని ప్రకారము 20th జూన్ 2020లోంచి అమల్లోకి వచ్చింది. పాత చట్టానికి కొత్త చట్టానికి ఉన్నటువంటి కొంచెం డిఫరెన్స్ మీకు చెప్తాను బ్రీఫ్గా. లాస్ట్లో నేను మెడికల్ నెగ్లిజెన్స్ మీద, ఎందుకంటే మీకు సరైన అవగాహన లేకపోతే డైరెక్ట్గా కష్టం అవుతుంది, కొద్దిగా అర్థం కావడం కోసం యాక్ట్ అని చెప్పాను. సో కొత్త చట్టము పాత చట్టానికి తేడా మీకు మీరందరూ జిల్లా ఫోరం అని పేరుంటారు. అంటే గతంలో చిన్న కోర్టు కన్జ్యూమర్ ప్రతి జిల్లాకి ఒక ఫోరం ఉండేది. దానికి 20 లక్షల దాకా జ్యూరిస్డిక్షన్ ఉండేది. అంటే 20 లక్షల రూపాయల వరకు మనం అడిగే రిలీఫ్ ఉంటే దాన్ని జిల్లా ఫోరంలో వేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఫోరం పేరు మార్చారు. మేడం ప్లీజ్ డిస్టర్బ్ చేయదు, వినండి ప్లీజ్. ఇప్పుడు ఆ జిల్లా ఫోరం అనే పేరు తీసేశారు. డిస్ట్రిక్ట్ కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ అన్నీ కూడా కన్జ్యూమర్ కమిషన్సే. సో డిస్ట్రిక్ట్ ఫోరం అని పదం మర్చిపోండి. ఇప్పుడు అన్నీ కూడా కమిషన్స్, డిస్ట్రిక్ట్ కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ అని జిల్లా ఫోరం పేరు మార్చారు. స్టేటు నేషనల్కి కమిషన్సే ఉంటాయి గతంలో కూడా. సో కన్జ్యూమర్ అన్నీ కూడా కన్జ్యూమర్ కమిషన్స్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్. రెండోది ఏంటంటే ఈ కన్జ్యూమర్ జ్యూరిస్డిక్షన్, కన్జ్యూమర్ ఫోరమ్స్ జ్యూరిస్డిక్షన్ పెంచారు. అది గతంలో అయితే మనం 20 లక్షల రూపాయల వరకు వాల్యూ ఆఫ్ ది క్లెయిమ్స్ ఉంటే మనం జిల్లా కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఫారంలో వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే 50 లక్షలు పెంచారు. మొదట చట్టం 2019 ఫోర్స్లోకి వచ్చినప్పుడు జిల్లా కమిషనర్కి 2 కోట్ల దాకా వాల్యూ ఇచ్చి తర్వాత సబ్సిక్వెంట్గా మళ్ళీ 6 నెలలు మార్చేసి దాన్ని 2 కోట్ల రూపాయలకి పరిగి జిల్లా కమిషనర్కి 50 లక్షలకి చేశారు. 20 లక్షల నుంచి 50 లక్షలు. 50 లక్షలు దాటితే మనము ప్రతివాదికి ఆపోజిట్ పార్టీకి ఎంత పే చేసినామో కన్సిడరేషన్ దాన్ని బేస్ చేసుకుంటారు. మీరు రిలీఫ్ నాకు ఒక హాస్పిటల్ పోతారు, 10,000 రూపాయలు డాక్టర్ ఫీజు ఇస్తారు, ఆ పేషెంట్ చనిపోతే డాక్టర్ మీద మీరు 5 కోట్లు కేసేయాలి. ఇప్పుడు ఎక్కడ పోవాలి? జిల్లా ఫారం అనుకున్న ఇందాక 50 లక్షలు పోతే జిల్లా కమిషను, ఆ 50 లక్షల నుంచి 2 కోట్లు అయితే స్టేట్ కమిషను, 2 కోట్లు అబౌవ్ అయితే ఢిల్లీ అనుకున్నాం, నేషనల్ కమిషన్ అనుకున్నాం. కాదు, ఇక్కడ కన్జ్యూమరు ఆపోజిట్ పార్టీకి ఎంత డబ్బు చెల్లించాడు, అది వాట్ ఈస్ ద కన్సిడరేషన్ పెయిడ్ బై ది కన్జ్యూమర్ టు ది ఆపోజిట్ పార్టీ, అది క్రైటీరియా. ఇక్కడ మీరు 10 లక్షల రూపాయలు 10,000 రూపాయలు డాక్టర్ ఫీజు పే చేసి పేషెంట్ డాక్టర్ నెగ్లిజెన్స్ వల్ల హాస్పిటల్ నెగ్లిజెన్స్ వల్ల చనిపోతే స్టిల్ మీరు జిల్లా కమిషన్ వేసుకోవచ్చు, ఎందుకంటే మీరు పే చేస్తే 10,000. తర్వాత ఇంకోటి, మీరు చెల్లించిన డబ్బులు విలువ 5 లక్షల రూపాయల లోపు ఉంటే కోర్టు ఫీజు కూడా లేదు, ఉచితం.
తర్వాత కొద్దిగా స్లాబ్స్ ఉన్నాయి. ఓకే, సివిల్ కోర్టుతో పోల్చుకుంటే కోర్టు ఫీజు చాలా మైన్యూట్గా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. సో తర్వాత ఇంతకుముందు ఉన్న చట్టం ఏంటంటే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటారు. అంటే ప్రతివాది ఆపోజిట్ పార్టీ ఎక్కడంటే అక్కడ కానీ, లేకపోతే ఆపోజిట్ పార్టీకి బ్రాంచ్ ఆఫీస్ ఒకటే అక్కడ కానీ, లేకపోతే ఎక్కడైనా పార్ట్ ఆఫ్ కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగితే అక్కడ వేసుకోవచ్చు. సపోజ్ మీరు హైదరాబాదు ఉన్నారు, ఏదో మేడము ఢిల్లీలో ఉంటారు, ఢిల్లీ నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చారు, ఈరోజు ఏదో ఒక వస్తువు బ్యాగ్ హైదరాబాద్లో కొనుక్కొని పోతారు, వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులు తెగిపోతుంది బ్యాగ్. మరి నార్మల్గా ఇంతకుముందు అయితే అక్కడ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి కేసేసుకోవాలి. ఇప్పుడు అవసరం లేదు, కన్జ్యూమర్ ఎక్కడ ఉంటే అక్కడే వేసుకోవచ్చు అడిషనల్గా. సో మేడం గారు ఢిల్లీ పోయి కేసు వేస్తాం పని లేదు, ఇక్కడ వచ్చి కేసు వేస్తాం పని లేదు, ఢిల్లీలో వేసుకోవచ్చు. సో కన్జ్యూమర్ ఎక్కడ ఉంటే అక్కడ కూడా వేసుకోవచ్చు. తర్వాత మనకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేయకపోతే మనకు ఎగ్జిక్యూషన్ పిటిషన్లో ఏం చేస్తారంటే పనిష్మెంట్ ఉంటుంది. గతంలో 2 years దాకా ఉండేది పనిష్మెంట్ ఉండేది, దాన్ని పెంచారు, పనిష్మెంట్ పెంచారు, ఫైన్ కూడా ₹1,00,000 ఫైన్ పెంచారు. తర్వాత అప్పీల్ వేసుకోవాలంటే జిల్లా కమిషన్ నుంచి స్టేట్ కమిషన్ అప్పీల్ చేసుకుంటే గతంలో 1 monthలో అప్పీల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని జిల్లా కమిషన్ నుంచి స్టేట్ కమిషన్ పోవాలంటే 45 days కొద్దిగా టైం, అప్పీల్ టైం పెంచారు. తర్వాత ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయకపోతే చాలా సీరియస్ కాన్సిక్వెన్స్ ఉంటాయి. ఏది పనిష్మెంట్ జైలు శిక్ష కాకుండా మన సివిల్ కోర్టు లాగా వాళ్ళ ఆస్తులు ఎన్ని ఉంటే ఆస్తులను కూడా అటాచ్మెంట్ చేయొచ్చు, అటాచ్మెంట్ చేసి రిలీజ్ చేసుకోవచ్చు. అటు ఎగ్జిక్యూషన్ ఉంటుంది, ఆ తర్వాత పీనల్ ప్రొవిజన్స్ ఉంటాయి. జైలు శిక్ష పంపించవచ్చు కొన్ని సందర్భాలు దొరకడు, కోర్టు వారెంట్ ఇస్తుంది, కన్జ్యూమర్ కమిషన్ వారెంట్ ఇస్తుంది, వాడు దొరకడు, పారిపోతాడు. అలాంటప్పుడు వాళ్ళకి ఇల్లు కానీ వాకిలు కానీ లేదా పొలం కానీ ఏదైనా ఉంది ఆస్తి ఉందని తెలిస్తే మనకు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా అటాచ్మెంట్ చేసి రిలీజ్ చేసుకోవచ్చు. 2 ప్రొవిజన్స్ ఉన్నాయి. తర్వాత అప్పీల్ చేసుకోవటం స్టేట్ కమిషన్, జిల్లా కమిషన్, స్టేట్ కమిషన్ గతంలో 30 days ఉంటుంది, 45 days చేశారు. తర్వాత గతంలో ఏంటంటే జిల్లా కమిషన్ నుంచి స్టేట్ కమిషన్ పోవాలంటే ₹25,000 మ్యాక్సిమం డిపాజిట్ చేస్తే అప్పీల్ పోవాలంటే కొంత డిపాజిట్ చేయాలి, దాన్ని స్టాట్యూటరీ డిపాజిట్ అంటారు. గతంలో ఉన్న యాక్ట్ ప్రకారం అయితే either 25,000 or 50%, whichever is less, ఏ తక్కువ అయితే అది ఉండాలి. సపోజ్ జిల్లా కమిషన్లో ₹10,00,000 నష్టపరిహారం అవార్డు చేశారు అనుకోండి, ఆ ప్రతివాది ఇప్పుడు అప్పీల్ పోతాడు, స్టేట్ కమిషన్ పోవాలంటే గతంలో మ్యాక్సిమం 25,000 కడితే సరిపోతుంది, 25,000 సరిపోతుంది. ఇప్పుడు అట్లా కాదు, 50% కంపల్సరీగా డీడీ తీసుకొని కోర్టు పేరుతో డిపాజిట్ చేస్తేనే అప్పుడే అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ విధంగా స్టేట్ కమిషన్లో మెంబర్స్ని పెంచారు. గతంలో ప్రెసిడెంట్ ప్లస్ 2 members ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రెసిడెంట్ ప్లస్ 4 members, అంటే మొత్తం టోటల్ 5 members ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే డిస్ట్రిక్ట్ ఫార్ము కొన్ని ఇంపార్టెంట్ మన డాక్యుమెంట్స్ వేసినప్పుడు కూడా సరిగ్గా చూసుకోకుండా ఏదో జడ్జిమెంట్ వస్తుంది, అంటే పరిగణలోకి తీసుకోకుండా, లేకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ కమిషన్లో వాళ్ళు ఇచ్చిన అప్లైడ్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ సరిగా కన్సిడరేషన్ తీసుకోకుండా ఏదైనా మనకి అగెన్స్ట్ ఆర్డర్ వస్తే మనము రివ్యూ పిటిషన్ చేస్తానికి అవకాశం, ఇప్పుడు రివ్యూకి ప్రొవిజన్ ఇచ్చారు. అట్లాగే అంటే మళ్ళీ స్టేట్ కమిషన్ పోకుండా, అది కొద్దిగా తగ్గించుకుంటూ పెట్టామని సౌండ్. ఓకే, సో గతంలో ఏంటంటే ఆటోమేటిక్గా జిల్లా ఫారం రైట్ ఇచ్చినా రాంగ్ ఇచ్చినా సరే ఎవరైతే అగ్రి అవుతారో ఆర్డర్ సరిగా లేదు, నాకు సరిగా ఆర్డర్ రాలేదు అనుకుంటే ప్రతివాది కానీ పిటిషనర్ కానీ ఆపోజిట్ పార్టీ కానీ ఎవరైనా అనుకుంటే వాళ్ళు స్టేట్ కమిషన్ కంపల్సరీ పోవాలి. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కి రావాలి, లేకపోతే శ్రీకాకుళం నుంచి విజయవాడ రావాలి కమిషన్స్కి. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే మెటీరియల్ మిస్టేక్ జరిగితే పేటెంట్గా చూడగానే ఆర్డర్ తప్పుంది అనుకుంటే అదే ఫార్మ్లో రివ్యూ పిటిషన్ వేసుకోవడానికి అవకాశం ఇచ్చారు, గతంలో లేదు. సో ఇట్లా రివ్యూ పిటిషన్ ప్రొవిజన్ ఇచ్చారు. ఈ విధంగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. మీకు 1-2 జడ్జిమెంట్స్ చెప్పిన తర్వాత మెడికల్ కేసు నేను చెప్తాను. ఒక జస్ట్ ఇంట్రెస్టింగ్, నేను మనకు తెలుసు మన కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పూర్వకాలం కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ రైల్వే రూట్ తెలుసు మీకు, నడిగూడ నుంచి బీబీ నగర్కి వేశారు. నడిగూడ టు బీబీ నగర్ కొత్త రైలు మార్గం వేశారు. అంటే అప్పుడు హైదరాబాద్ నుంచి మనం గుంటూరుకి, అటు నుంచి మెడ్రాస్కి డైరెక్ట్ వెళ్ళచ్చు. అది ఎందుకు వేసారంటే దాదాపు ఒక 100 kilometers దూరం తగ్గుతుంది, తర్వాత టైం సేవ్ అవుతుంది, గంట సేపు టైం సేవ్ అవుతుంది అనే ఉద్దేశంతో కొత్త రైలు మార్గం నడిగూడ టు బీబీ నగర్ వేశారు. ఫస్ట్లో ఏం చేస్తారంటే వాళ్ళు ప్యాసింజర్ ట్రైన్స్ ఎక్కడైనా కొత్త రూట్లో ప్యాసింజర్ రైల్లో వేస్తారు. అక్కడ వాళ్ళు ఒక కన్జ్యూమర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా పిడుగురాలో ఉంది. వాళ్ళు చూశారు, మీకు అందరికీ తెలుసు కదా, మామూలుగా ఆర్టీసీ ఎర్ర బస్సుల కంటే కూడా రైల్లో రైలు అయితే చాలా తక్కువ ఉంటుంది రేటు, చాలా తక్కువ రేటు ఉంటుంది, వెరీ చాలా తక్కువ ఉంటుంది రేటు. వాళ్ళు స్టడీ చేస్తే ఆర్డినరీ బస్ కంటే కూడా మనకు ఆ గుంటూరు హైదరాబాదు తిరిగే కొత్తగా ఏర్పాటు చేసిన రైల్వే రూట్లో
1.5 టైం ఎక్కువ ఉంది రేటు. అరే ఆ రైల్వే రేట్లు, ప్యాసింజర్ రేట్లు బస్సుల కంటే తక్కువ ఉండాలి, దీంట్లో ఎక్కువ ఎందుకు ఉందని చెప్పేసి వాళ్ళు చాలా స్టడీ చేశారు. స్టడీ చేస్తే దాదాపు 10-15 స్టేషన్ స్టడీ చేస్తే అంత ఎక్కువ ఉంది. ఆ కేసు నా దగ్గర తీసుకొచ్చారు. నేను స్టేట్ కమిషనర్ వేశాను. స్టేట్ కమిషనర్ వేస్తే వాళ్ళు ఏమన్నారంటే కరెక్ట్ అండి, మేము ఎక్కువ 50% ఎక్స్ట్రా వసూలు చేస్తున్నాము, ఎందుకంటే మేము కొత్తగా రైలు మార్గం వేసాము, ఇంకా ఎక్కువ కొత్త రైలు కాలేదు, మొదట్లో ఉంది కాబట్టి మాకు ట్రైన్ కూడా తక్కువ ఉంటాయి, మాకు ఆదాయం తక్కువ ఉంటుంది, కాబట్టి ఇది రికవర్ చేసుకోవడం కోసం కొద్దిగా మా రైల్వే యాక్ట్ ప్రకారమే ఒక హక్కు ఇచ్చారు మాకు, కొత్త రైలు మార్గాల్లో ఆదాయం సరిగా ఉండదు కాబట్టి ఎక్కువ రేటు వసూలు చేసుకోవచ్చు అని ఒక చట్టం ఉంది మాకు, దాని ప్రకారము ఇక్కడ మీకు 50% ఎక్స్ట్రా వసూలు చేస్తున్నామని అన్నారు. మీకు ఉదాహరణకు హైదరాబాద్ నుంచి నల్గొండకి 100 కిలోమీటర్స్ వేసుకోండి. 100 అంటే వాళ్ళు టికెట్ మీద 150 కిలోమీటర్స్ ప్రింట్ చేశారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకి 260 కిలోమీటర్స్ అయితే వాళ్ళు 350 అంత వేశారు. అంటే 50% డిస్టెన్స్ ఆర్టిఫిషియల్గా ఇన్ఫ్లేట్ చేసి ఆ ఇన్ఫ్లేటెడ్ డిస్టెన్స్ని మన టికెట్స్ మీద ప్రింట్ చేస్తున్నారు. అదే రేటు మన దగ్గర వసూలు చేస్తున్నారు. అది తప్పు. ఒకవేళ ఇది క్లియర్గా చెప్పాలి, యాక్చువల్ డిస్టెన్స్ ఎంత, దీనికి రైలు రేట్ ప్రకారం ఎంత ఉండాలి, ఇది 50% సర్చార్జ్ ఎక్స్ట్రా వసూలు చేస్తున్నామని చెప్పాలి. మనకు చెప్పకుండా మనం మిస్లీడ్ చేసి డైరెక్ట్గా వాళ్ళు 150%కి మన దగ్గర ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. ఆ కేసు వేస్తే స్టేట్ కమిషనర్ వేసిన తర్వాతనే వాళ్ళు ఇదే చెప్పారు, నో నథింగ్ దిస్ మోస్ట్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్, మీరు యాక్చువల్ డిస్టెన్స్ 50% ఇన్ఫ్లేట్ చేసి కన్జ్యూమర్స్ దగ్గర వసూలు చేస్తున్నారు, ఇది అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్, మేము జడ్జిమెంట్ ఇస్తామని చెప్పేసి ఒక నెక్స్ట్ జడ్జిమెంట్ వేయగానే ఈలోపు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు తగ్గించుకొని రేట్ని రివైజ్ చేసి యాక్చువల్ రేటు మళ్ళీ ప్రింట్ చేసి కన్జ్యూమర్స్ దగ్గర మనం యాక్చువల్ రేటు వసూలు చేస్తున్నారు. అదొక ఉదాహరణకు చెప్తాను మీకు. తర్వాత ఇప్పుడు చాలా కేసులు ఎక్కువ వస్తున్నాయి. వచ్చే వాటిని మీకు 3-4 చెప్తాను. ఇప్పుడు రైతులు ఉన్నారు, రైతులు పత్తి విత్తనాలు కానీ, లేకపోతే మిరప విత్తనాలు కానీ, లేకపోతే ప్యాడీ కానీ రకరకాలు వేస్తుంటారు. మనం చూస్తున్నాం, ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే దేశంలో 2 ఆత్మహత్య చేసుకునే దేశంలో ఎక్కువ మంది, సెకండ్ ప్లేస్లో ఉంది. సో చాలామంది పంట పండలేదు, ఈల్డ్ సరిగ్గా రాలేదు, విత్తనాలు మోసం చేశారు, స్పూరియస్ సీడ్స్, దీనివల్ల నష్టపోయామని చెప్పేసి చాలా కేసులు వస్తున్నాయి. అలాగే హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ అంటే బిల్డర్స్, రియల్ ఎస్టేట్స్ వాళ్ళ మీద కూడా చాలా కేసులు వస్తున్నాయి. బిల్డర్స్ అపార్ట్మెంట్ కొంటే టైం ప్రకారం ఇవ్వరు, స్పెసిఫికేషన్ సరిగా ఉండదు, వాళ్ళు ఇచ్చే అమ్యూనిటీస్ చెప్పినవి వేరు, ఆ బ్రోచర్లో ఉండే వేరు, యాక్చువల్ చేసే వేరు, తర్వాత చాలా డివియేషన్ చేస్తుంటారు, పార్కింగ్ ఏరియా అమ్మేస్తుంటారు, రకరకాల మోసాలు చేస్తుంటారు. వాళ్ళ మీద కూడా చాలా కేసులు, నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తున్నాయి. థర్డ్, లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కూడా మన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందకి వస్తుంది. మీ ఎల్ఐసి అమౌంట్ క్లెయిమ్ సరైన కారణాలు లేకుండా రిజెక్ట్ చేసిన, క్లెయిమ్ రిజెక్ట్ చేసినా, తక్కువ ఇచ్చినా, సెటిల్ చెప్పినా, అలాంటి సందర్భంలో కన్జ్యూమర్ ఫండ్ వేసుకోవచ్చు. తర్వాత మెడికల్ నెగ్లెన్స్, అది కూడా చాలా నెంబర్ ఆఫ్ కేసెస్, దాదాపు 20% ఆఫ్ ది కన్జ్యూమర్ కేసులో మెడికల్ నెగ్లెన్స్ వస్తున్నాయి. మెడికల్ నెగ్లెన్స్ అంటే మనకు రోగం వస్తే మనము సాధారణంగా డాక్టర్ కానీ దేవుడితో పోల్చుకుంటాం, వైద్యం నారాయణ హరి అని చెప్పేసి ప్రత్యక్ష దేవుడి కింద భావిస్తాం మన డాక్టర్ని. ఇప్పుడు ఈ కాలంలో ఏమైందంటే పూర్వకాలంలాగా డాక్టర్ గారు పర్సనల్ పేషెంట్కి డాక్టర్కి ఉండే రిలేషన్షిప్ పోయింది, అంత ప్యూర్ కమర్షియల్ అయిపోయింది. ఈ డాక్టర్ చదివేటప్పుడు వాడు ₹1,00,00,000 పెట్టి ఎంబీబీఎస్ తీసుకుంటాడు, ఇంకా కోట్లు పెట్టి పీజీ చేస్తాడు. పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టి కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టేసి చిన్న హాస్పిటల్ పక్క హాస్పిటల్ 10,000 చేసేదానికి 2 లక్షలు ఇస్తాడు. వారం రోజులు కార్పొరేట్ హాస్పిటల్ ఉంటే మినిమం 5 లక్షలు 10 లక్షలు లేకుండా చిన్న రోజులు కూడా వారం రోజులు హాస్పిటల్ ఉంటే కనీసం 10 లక్షల రూపాయలు మినిమం తీసుకుంటున్నారు. సో ఇంకా లక్షలు కూడా వసూలు చేస్తున్నారు. ఇవి చాలా కేసులు వస్తున్నాయి. చాలా సందర్భంలో ప్రాపర్గా డయాగ్నోస్ ఉండదు, పేషెంట్ చనిపోవటం, రోగం పెరగడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో ఇంకా ఎన్నో రకాలు, ఎక్కడైనా సరే మీరు ఏ వస్తువు కొన్నా, డిఫెక్టివ్ గూడ్స్ కానీ, డెఫిషియెంట్ సర్వీస్ కానీ, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అయినా, మోసం చేసిన, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ వల్ల నష్టపోయినా, యూనిలేటరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్, మీరు చిట్ ఫండ్లో చేరుతారు, దాంట్లో ఆక్షన్లో పడతారు, మీకు డబ్బులు ఇవ్వాలి. చాలా సందర్భాలు ఏం చేస్తారంటే ఏకపక్షంగా ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్స్. బిల్డర్స్ దగ్గర మీరు ఫ్లాట్ కొంటారు, మీరు ఇంట్రెస్ట్ డిలే చేస్తే ఇంట్రెస్ట్ కట్టాలి, ఇంకా డిలే అయితే పెనల్ ఇంట్రెస్ట్ వసూలు చేస్తాము, ఇంకా డిలే అయితే మీ పే చేసిన అడ్వాన్స్ క్యాన్సిల్ చేస్తాము, ఇంకా మాట్లాడితే మీరు కట్టలేదు కాబట్టి మీరు క్యాన్సిల్ చేసిన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేసి ఇది వేరే వాడికి అమ్మిన తర్వాత మీకు వడ్డీ లేకుండా, మాకు అక్కడ డబ్బులు వచ్చిన తర్వాత మీకు వడ్డీ లేకుండా అప్పుడు ఈ డిడక్షన్ చేసి మిగతా ఇస్తామని చెప్పేసి ఏకపక్షంగా యూనిలేటరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అలా రాస్తారు, మనకు తెలియదు, సింపుల్గా సంతకం చేస్తాం. ఇలాంటి వాటన్నిటి కూడా అది అన్ఫేర్ కాంట్రాక్ట్ అంటారు. మామూలుగా సివిల్ కోర్ట్ అయితే మీకు అగ్రిమెంట్ చేసే ఉంది, సంతకం చేశారు, అగ్రిమెంట్లో ఏముంటే అది మీరు ఫాలో కావాల్సిందే అని చెప్పేసి మనకు చేస్తుంటారు. ఈ మధ్య వచ్చిన కొత్త యాక్ట్ ఏంటంటే అది యూనిలేటరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్, అది అన్ఫేర్ కాంట్రాక్టు. అగ్రిమెంట్లో ఉన్నప్పుడు కూడా స్టిల్
యూ కెనాట్ ఎన్ఫోర్స్. కన్జ్యూమర్కి మీ నెత్తి మీద బలవంతంగా యూనిలేటరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటగట్టడం లేదు అని చెప్పేసి ఈ కొత్త యాక్ట్లో వచ్చింది. సో ఈ విధంగా రకరకాల వస్తువులు కానీ సేవలు కానీ మన పరిధిలోకి చట్టపరిధిలోకి వస్తాయి. ఇప్పుడు ఈ వినియోగదారులను రక్షించటం అంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ గూడ్స్ వస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీసు మన పరిధిలోకి వస్తుంది. ప్రతి వస్తువు వస్తుంది, ప్రతి వస్తువు కొన్న ప్రతి వ్యక్తి కూడా వినియోగదారుతాడు. అలాగే ప్రతి సేవ కూడా ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లోకి వస్తుంది. రానివి ఏంటంటే ఎవరైనా వ్యాపారం కోసం వస్తువు కొనుక్కొని మళ్ళీ రీసేల్ చేయాలి అనే ఉద్దేశంతో ఎవరైనా షాప్ వాళ్ళు కొనుక్కొని వాళ్ళు అమ్ముతుంటే సరే కమర్షియల్ పర్పస్ కోసమైనా వస్తువు కొంటే అలాంటి కొనుక్కున్నవాడు కన్జ్యూమర్ కాదు. అలాగే సేవలు ఉంటాయి, సర్వీసెస్. ఈ సర్వీసెస్ కూడా కమర్షియల్ పర్పస్ కోసం, అంటే సపోజ్ ఒక పెద్ద కంపెనీ ఉంటుంది, 100 కోట్ల రూపాయల కంపెనీ ఉంటుంది, వాళ్ళు ఎక్కడి నుంచో ఒక 50 కోట్లు పెట్టేసి ఒక మిషనరీ కొంటారు, ఆ మిషనరీ డిఫెక్ట్ అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు కన్జ్యూమర్ కాదు, ఎందుకంటే వాళ్ళు వ్యాపారం కోసం కొంటున్నారు కాబట్టి, లేకపోతే రీసేల్ చేయాలనే ఉద్దేశంతో కొంటున్నారు కాబట్టి. అలా కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద టు ఈకౌట్ లైవ్లీహుడ్, జీవన భృతి కోసం ఏదైనా వస్తువు కొనుక్కొని చిన్న చిన్న పెట్టి షాప్స్, లేకపోతే పుట్కాష్ వెండర్స్ కానీ, స్వింగ్ మిషన్స్ కానీ, ఇలాంటి చిన్న వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో ఇంట్లో పెట్టుకొని షాప్ పెట్టుకొని నడుపుకుంటే అలాంటి వాళ్ళు కూడా కన్జ్యూమర్ అవుతారు. మళ్ళీ అది ఎక్సెప్షన్, వాళ్ళ తప్పక అందరూ వస్తారు. ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ ఒక స్పెసిఫిక్ టాపిక్, డాక్టర్సు, హాస్పిటల్సు, డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ, బ్లడ్ బ్యాంక్స్ కానీ, వాళ్ళు డయాగ్నోసిస్ తప్పు చేసినాం, సర్జరీ తప్పు చేసినాం, ఆ రిపోర్ట్స్ తప్పించినాం, దానివల్ల నష్టపోయిన పేషెంటు వాళ్ళు కన్జ్యూమర్స్ అవుతారా కాదా? ఈ హాస్పిటల్స్, డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, కాంపౌండర్స్, నర్సెస్, లేకపోతే ఇలా బ్లడ్ బ్యాంక్స్ వాళ్ళు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పరిధిలోకి వస్తారా రారా అని మొదట్లో చాలా డిబేట్ ఉండేది. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్, అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కూడా మన హైకోర్టు డిజైన్ నుంచి వీళ్ళు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తారు. ఎందుకంటే ఈ హాస్పిటల్స్ కానీ, డాక్టర్స్ కానీ వీళ్ళంతా కూడా డబ్బులు తీసుకుని సర్వీస్ అందజేస్తారు కాబట్టి వాళ్ళ సేవల్లో లోపం ఉంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నష్టపోయిన పేషెంట్ కానీ వాళ్ళ వారసులు కానీ కేసు వేసుకోవడానికి, నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉందని చెప్పారు. అల్టిమేట్గా దేశవ్యాప్తంగా ఉన్న రకరకాల హైకోర్టులు ఉన్నాయి. మెడ్రాస్ హైకోర్టు ఎగనిస్ట్కి ఇచ్చింది, డాక్టర్స్ మీద కేసు వేస్తాను లేదని చెప్పేసి. అలాగే వేరే కేరళలో వచ్చినాయి. మొత్తం మీద సుప్రీంకోర్టుకి ఒక బ్యాచ్లకు అప్పీల్స్ వెళ్ళి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ విపి శాంత్ అనే కేసులో సుప్రీంకోర్టు చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఒకటి ఇచ్చింది. అదేంటంటే క్లియర్గా చెప్పింది, హాస్పిటల్స్ కానీ, డాక్టర్స్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ, బ్లడ్ బ్యాంక్స్ కానీ వాళ్ళు తప్పు చేస్తే, పొరపాటు చేస్తే దానివల్ల పేషెంట్కి రోగం పెరిగినా కానీ లేకపోతే చనిపోయినా కానీ అలాంటి ఇన్స్టిట్యూషన్స్ మీద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నష్టపరిహారం కోసం కేసు వేయచ్చు. పేషెంట్ కానీ, పేషెంట్ వారసు కానీ వాళ్ళు కూడా వినియోగదారులు అవుతారు. వినియోగదారుల చట్టం కింద నష్టపరిహారానికి కేసు వేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మన దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తుంటారు, ఆరు చనిపోతే వాళ్ళ రిలేటివ్స్ వస్తుంటారు కేసు వేయాల్సి అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ అడ్వకేట్స్ కూడా మనలాంటి వాళ్ళు సాధారణ పౌరులే, వాళ్ళకి డాక్టర్స్ కాదు, వాళ్ళకి మెడికల్ నాలెడ్జ్ ఉండదు. కన్జ్యూమర్ ఫారంలో ఉండే ప్రెసిడెంట్ గారు కానీ లేకపోతే మెంబర్స్ కానీ వాళ్ళు కూడా లా చదువుకున్నారు కానీ డాక్టర్గా కాదు కాబట్టి లీగల్ మెడికల్ సైన్స్ తెలియదు. వాళ్ళ కేస్ షీట్ ఉంటుంది, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఉంటాయి, ఆపరేషన్ న్యూస్ ఉంటాయి, వాళ్ళు ఇట్లా రాస్తాడు ఏం అర్థం కాదు, అన్ని టెక్నికాలిటీస్ ఉంటాయి, ఏం అర్థం కాదు. చాలామంది పేషెంట్స్ ఎవరో అడ్వకేట్ దగ్గర వెళ్ళి సార్ మేము వెళ్ళాము, సరిగ్గా ట్రీట్మెంట్ లేదు, పేషెంట్ చనిపోయాడు, డాక్టర్ తప్పు చేస్తే కాబట్టి నష్టపరిహారమని చెప్తారు. అదే ఉన్న కట్టలను తీసుకొచ్చి అడ్వకేట్ వేస్తారు. అది డాక్టర్ గారు లేకపోతే హాస్పిటల్ చాలా డీటెయిల్గా కౌంటర్ వేస్తారు. వాళ్ళు పేషెంట్ వచ్చినప్పుడు ఏంటి రోగ లక్షణాలు ఏంటి, ఏం టెస్ట్ చేశారు, ఏం డయాగ్నోస్ చేశారు, ఏమి సర్జరీ చేశారు, ఇక్కడ ఎందుకు కాంప్లికేషన్ వచ్చినాయి, వాళ్ళు ఏం చేశారు, ఎందుకు చనిపోయారు, రీజన్స్ అన్నీ రాస్తారు, చాలా సైంటిఫిక్గా రాస్తారు. మనకా ఏం తెలియదు, అది చదువుకున్న అర్థం కాదు. సో మెడికల్ నాలెడ్జ్ లేకుండా కేసు వేస్తే చాలా కష్టమవుతుంది. ఇక్కడ అసలు ఏది మెడికల్ కేసు అవుతుంది, కేసు వెళ్ళంటే పేషెంట్ కానీ పేషెంట్ రిలేటివ్స్ కానీ ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది జస్ట్ మీకు చెప్తాను. ఇప్పుడు ఒకటి క్లియర్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఒక ఫ్రీగా అందించే గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ పూర్తిగా చారిటబుల్ హాస్పిటల్స్ ఉంటే కొన్ని పూర్తిగా ఫ్రీ చేస్తారు. ఏదో అప్పటికి 10 రూపాయలు 5 రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అలా తీసుకుంటే కాదు, సబ్స్టాన్షియల్గా కన్సిడరేషన్ ఫీజు తీసుకుంటే వస్తుంది అని క్లియర్ చేశారు. డాక్టర్స్ హాస్పిటల్స్ 4 ఏరియాస్లో తప్పు చేస్తారు. అది డాక్టర్ కానీ హాస్పిటల్ కానీ ఎక్కడ తప్పు చేస్తుంది, వాళ్ళు పొరపాటు ఎక్కడ చేశారు అనేది
కన్జ్యూమరు మన కేసులోనే స్పష్టంగా చెప్పాలి. వీ హ్యావ్ టు పిన్ పాయింట్ వేర్ ది డాక్టర్ ఇస్ ఎట్ ఫాల్ట్ అని చెప్పి దాన్ని మనం రుజువు చేయాలి. డాక్టర్ ఒకవేళ ఎక్స్పర్ట్ అయ్యారు అనుకోండి, ఎక్స్పర్ట్ అయ్యాడు డాక్టర్ కోర్టుకు రాలేదు అంత మాత్రాన కన్జ్యూమర్ ఫాల్ట్ మీకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వదు. ఎందుకంటే మనం చెప్పాలి, మనం ఎస్టాబ్లిష్ చేసేది. ఫస్ట్ ఏంటంటే పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, సరిగా పరీక్షించాలి. దాన్ని క్లినికల్ డయాగ్నోసిస్ అంటారు. అంటే పేషెంట్ ఉన్న రోగ లక్షణాలు, సైన్స్, సిమ్టమ్స్, తర్వాత ప్రీవియస్ హిస్టరీ, గతంలో ఏమైనా ఇలాంటి జబ్బులు ఏమైనా వచ్చినాయా, ఏమైనా స్పెసిఫిక్గా సపోజ్ కొన్ని కిడ్నీ డిసీజ్, హార్ట్ డిసీజ్ అలాంటి రిలేటివ్స్ కానీ పేరెంట్స్ కానీ ఉండొచ్చు. అలాంటి హెరిటేజ్ మన తల్లిదండ్రుల ద్వారా తాతల ద్వారా వస్తుంటాయి. అలాంటివి ఏమైనా ఉన్నాయా, మీకైనా కొన్ని డ్రగ్స్ పడతాయా పడవా, ఇలాంటి మందులు పడతాయన్నా, రియాక్షన్స్ ఏమైనా వస్తాయా, అలా అన్నీ పూర్తిగా హిస్టరీ తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ సైన్స్, సిమ్టమ్స్, ఈ రోగ లక్షణాలు ఏంటి తెలుసుకుంటే దాదాపు ఒక 60% డాక్టరు, 65% దాకా డాక్టర్ గారు ఈ రోగం ఏంటనేది క్లినికల్ ఎగ్జామినేషన్తోనే డయాగ్నోస్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో సింపుల్గా చేయలేరు. అలాంటప్పుడు టెస్ట్ చేస్తారు. దానికంటే క్లినికల్ ఎగ్జామినేషన్స్ కానీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కానీ టెస్ట్కి పంపిస్తారు. ఆ డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాళ్ళు ప్రాపర్గా బ్లడ్ కానీ రకరకాల స్ఫుటం కానీ లేకపోతే ఇంకోటి కానీ తీసుకొని వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. సో ఈ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని డాక్టర్కి కంక్లూజన్కి వస్తారు. ఈ పేషెంట్ ఏమిటి రోగం ఏంటి, ఇప్పుడు సైన్స్ సిమ్టమ్స్ ఉన్నాయి, టెస్ట్ చేస్తే ఈ రోగం తెలిసింది. సో దట్ ఇస్ కాల్డ్ డయాగ్నోసిస్ క్లినికల్ డయాగ్నోసిస్ కానీ ఆర్ విత్ ఇన్వెస్టిగేషన్స్ చూసి దాని ప్రకారం కంక్లూజన్కి వస్తారు, ఫైనల్ డయాగ్నోసిస్కి వస్తారు. ఈ డయాగ్నోసిస్ కరెక్ట్ చేయడంలో తప్పు చేస్తారు కొందరు డాక్టర్స్, అది నెగ్లిజెన్స్ అవుతుంది. అది ఎట్లా అంతే చెప్తాను మీకు. సో డయాగ్నోసిస్లో తప్పు ఉంటే అది నెగ్లిజెన్స్ అవుతుంది. తర్వాత డయాగ్నోసిస్ కరెక్ట్ చేసి అనుకుందాం. డయాగ్నోసిస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది 2 types. ఒకటి ఏంటంటే డ్రగ్స్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తారు, అది థెరాపటిక్ ట్రీట్మెంట్ అంటారు. థెరాపటిక్ అంటే మందులు కానీ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ లాంటి గోళీలు చేసి నయం చేస్తారు. ఇలా కాకుండా కొన్ని రోగాలకి కంపల్సరీగా సర్జరీ చేయాలి, ఆపరేషన్ చేయాలి. అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పాలి, బాబు ఇది ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్కి 2-3 రకాలు ఉంటాయి, మీకు తెలుసు. లాప్రోస్కోప్ అని లేకపోతే ఓపెన్ హార్ట్ అను రకరకాలు చేస్తుంటారు. డాక్టర్స్ మీద, హాస్పిటల్స్ మీద, డయాగ్నోస్టిక్ సెంటర్స్ మీద, బ్లడ్ బ్యాంక్స్ మీద, పారామెడికల్ స్టాఫ్ కానీ వాళ్ళ తప్పు ఉంటే దానివల్ల రోగం పెరిగినా లేకపోతే రోగి చనిపోయినా కానీ వాళ్ళు కూడా వినియోగదారులు అవుతారు. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారము వినియోగదారుల ఫోరంలో కేసు వేసి నష్టపరిహారం పొందొచ్చు అని చెప్పేసి చెప్పాను మీకు. అయితే కేసు వేసే పేషెంట్ కానీ పేషెంట్ రిలేటివ్స్ కానీ పేషెంట్ చనిపోయినంత మాత్రం డాక్టర్ నెగ్లిజెన్స్ అంటాం లేదు. డాక్టర్ ఎక్కడ తప్పు చేశాడో మనమే ఆరోపించి మనమే రుజువు చేయాలి, పేషెంటే రుజువు చేయాలి. ఒక్కో సందర్భంలో డాక్టర్ గారికి నోటీస్ అందదు, లేకపోతే నోటీస్ అందినా కానీ కోర్టుకు రారు, ఎక్స్పర్ట్ అవుతారు. ఎక్స్పర్ట్ అయినంత మాత్రాన కోర్టు వాళ్ళు మనకు అనుకూలంగా ఏకపక్షంగా జడ్జిమెంట్ ఇవ్వదు, సివిల్ కోర్టులాగా. సో మనము కోర్టుకి సాటిస్ఫై చేయాలి. ఇక్కడ ఈ డాక్టర్ కానీ ఈ హాస్పిటల్ కానీ ఈ ఏరియా తప్పు చేశారు, అది డెఫిషియెంట్ సర్వీస్ అని మనం రుజువు చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. సో దట్ ఇస్ కాల్డ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది పేషెంట్ మీద ఉంటుంది. డాక్టర్ తప్పు చేశారు అని మనం ఎట్లా చెప్పాలంటే నార్మల్గా 4 ఏరియాస్ ఉంటాయి. డయాగ్నోసిస్లో తప్పు చేస్తారు డాక్టర్స్, ట్రీట్మెంట్లో తప్పు చేస్తారు, సర్జరీలో తప్పు చేస్తారు. సర్జరీ చేసిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ అంటారు. ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని సందర్భాల్లో 24 hours, 36 hours, 48 hours మేము అబ్జర్వేషన్లో పెట్టాలని చూడాలి, కాంప్లికేషన్స్ వస్తాయి, మేనేజ్ చేయాలంటారు. సో దట్ ఇస్ కాల్డ్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ అంటారు. ఆ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ కూడా చాలా వెరీ మచ్ ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో సడన్గా అనుకొని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా తగిన యాక్షన్ తీసుకొని పేషెంట్స్ సేవ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏంటంటే డయాగ్నోసిస్ ఉందా చెప్పాను. డయాగ్నోసిస్ అంటే రోగ లక్షణాలను బేస్ చేసుకొని పేషెంట్ ఫిజికల్ సైన్స్ సిమ్టమ్స్ ఆ లక్షణాలు బేస్ చేసుకుని ఒక డయాగ్నోస్కి వస్తారు. తర్వాత కొన్ని సందర్భాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ కావచ్చు, ఎక్స్రే కావచ్చు, స్కానింగ్ కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, రకరకాల ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్ డయాగ్నోస్కి వస్తారు. ఈ డయాగ్నోస్లో తప్పు చేస్తే అది డెఫిషియన్సీ సర్వీస్ అవుతుంది, అది మనం రుజువు చేయాలి. సెకండ్ ఏంటంటే ట్రీట్మెంట్ పార్ట్ అనేది మందుల ద్వారా ట్రీట్మెంట్ చేస్తారు, తగ్గిస్తారు కానీ. ఇంకోటి ఏంటంటే తర్వాత మందులు ఏదైనా కాకపోతే సర్జరీ చేస్తారు. సో డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు డాక్టర్ గారు ప్రాపర్గా ఏ డ్రగ్ ఉపయోగపడుతుంది పేషెంట్కి అని చేయాలి. కొన్ని డ్రగ్స్ అవుట్డేటెడ్ డ్రగ్స్ ఉంటాయి, అవి యూజ్ చేయకూడదు, ప్రూవ్డ్ చేసి ఉంటాయి. కొన్ని డ్రగ్స్ పిల్లలకైతే పిడియాట్రిక్ ఉంటుంది, పెద్దవాళ్ళకైతే అడల్ట్ డోస్ ఉంటుంది, ఆ డోసేజ్ రాయాలి, కరెక్ట్ డోసేజ్ రాయాలి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, ఆ ప్రెగ్నెంట్ లేడీస్కి నార్మల్ లేడీస్కి అందరికీ ఒకటే రాయకూడదు, ప్రెగ్నెన్సీకి కొన్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో వాళ్ళు చూసి పేషెంట్ కండిషన్ ఎలా ఉంది చూసి రాయాలి. అలాగే పాలిచ్చే తల్లులు ఉంటారు,
ఆ పాలిచ్చే తల్లులు అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుంటారు. అలాంటి చిన్నపిల్లలకి పాలిచ్చే తల్లులకి కూడా అన్ని మందులు వాడటం వీలేదు. తర్వాత కొందరు పేషెంట్స్కి కొన్ని పెన్సిల్ను లేకపోతే టెట్రాసెక్ను రకరకాల కొన్ని మందులు పడవు, అది వాళ్ళకి రియాక్షన్ వస్తుంది. ఆ హిస్టరీ అడిగి పేషెంట్కి మీకు ఏమైనా డ్రగ్ అలర్జీ ఏమైనా ఉందా, ఈ మందు ఏమైనా అన్ని మందులు పడతాయా, కొన్ని మందులు పడవా అని తెలుసుకొని ఆ ఏదైతే అలర్జీకి ఉంటారో ఆ డ్రగ్స్ వాడకుండా ఆల్టర్నేటివ్ డ్రగ్స్ వాడాలి. అది డ్రగ్స్ ఇవ్వటం, డోసేజ్ ఇవ్వటం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు స్ప్రింగ్ విడోస్ హాస్పిటల్ ఒక సుప్రీంకోర్టు దాకా పోయిన జడ్జిమెంట్. ఒక చిన్న పిల్లడు 3 years బాయ్కి ఫీవర్ వస్తే డాక్టర్ గారు క్లోరోకిన్ ఇంజెక్షన్ రాశారు. క్లోరోకిన్ ఇంజెక్షన్ రాస్తే నర్స్ ఏం చేసిందంటే పెద్దవాళ్ళకి ఇచ్చే 2.5 ml పిల్లలకి పేషెంట్కి పెద్దవాళ్ళకి డోసేజ్ తక్కువ ఇవ్వాలి. పిల్లలకి పెడియాట్రిక్ డోస్ ఇచ్చే బదులు పెద్దవాళ్ళకి ఇచ్చే అడల్ట్ డోస్ ఇచ్చింది. ఇస్తే ఇమీడియట్గా బాయ్ పడిపోయి వాడు కోమాటోస్ కండిషన్ వెళ్ళిపోయాడు. అంటే కాళ్ళు చేతులు నోరు మొత్తం పడిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయారు, రికవర్ కాలేదు. ఆ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సో నర్సు చేసిన పొరపాటుకి పిల్లలకి పెడియాట్రిక్ డోస్ ఇవ్వకుండా అడల్ట్ డోస్ ఇచ్చినందువల్ల, డోసేజ్ కరెక్ట్గా చూసుకోకుండా ఇచ్చినందువల్ల లైఫ్ లాంగ్ సఫర్ అయ్యాడు. సో వెజిటేటివ్ స్టేజ్కి వెళ్ళిపోయే పేషెంట్, అది సుప్రీంకోర్టు దాకా ఇన్సూరెన్స్ కంపెనీ కూడా లైబుల్ ఇచ్చింది. సో అలాగే మందులు ఇవ్వటంలో చూసుకోవాలి, కరెక్ట్ మందు ఇవ్వాలి, తర్వాత డోసేజ్ కరెక్ట్గా ఇవ్వాలి. మెడికల్ షాప్ అయితే ట్యాబ్లెట్స్ ఇస్తారు, అది ఎక్స్పైర్ ఉందా లేదో చూసుకోవాలి. పేషెంట్కి అడ్వైజ్ చేయాలి నర్సింగ్ స్టాఫ్ కానీ ఏమైనా, ఇది మార్నింగ్ వేసుకోండి, ఇది ఈవినింగ్ వేసుకోండి, ఇన్ని వేసుకోవాలి, అలా ప్రాపర్గా డోసేజ్ చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే పేషెంట్ వాళ్ళకి మెడికల్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి. సో ఈ విధంగా మందుల ద్వారా నయం చేసేటప్పుడు ప్రాపర్ డ్రగ్స్ ఇవ్వాలి. 2, తర్వాత కొన్ని రోగాలు మందుల ద్వారా నయం కాదు, అలాంటప్పుడు సర్జరీస్ చేస్తారు. సర్జరీ అవి చేయాల్సి వస్తే డాక్టర్ గారు చెప్పాలి ఈ పేషెంట్ కూడా ఫస్ట్ ఏం జబ్బు, దీనికి సర్జరీ ఎలాంటి సర్జరీ చేయాలి, సర్జరీలో రకరకాలు ఏమైనా ఉంటాయా, ఉంటే ఏ టైప్ ఆఫ్ సర్జరీకి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, తర్వాత ఖర్చులు ఎంత అవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా, 2 రకరకాల ఆపరేషన్స్ ఉన్నప్పుడు హార్ట్ అనుకోండి ఓపెన్ హార్ట్ చేస్తారు, కీహోల్ సర్జరీ చేస్తారు, అలా స్టంటింగ్ చేస్తారు, రకరకాల డిఫరెంట్గా ఉంటాయి. సో ఏ ఆపరేషన్ చేస్తే ఈజీగా ఉంటుంది, లేకపోతే డబ్బులు తక్కువ అవుతుంది, లేకపోతే ఎక్కువ రోజు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందా, డబ్బులు ఎక్కువ వస్తుందా, లేకపోతే కొన్ని ఇన్హెరెంట్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఆపరేషన్ చేసినా కానీ పేషెంట్ బాగుపడరు, 100% గ్యారంటీ ఉండదు. అది చెప్పాలి, ఏమైనా ఉంటే ఇన్హెరెంట్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇన్హెరెంట్ రిస్క్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పాలి. ఒకసారి ఏంటంటే మత్తు మంది ఇచ్చినా కానీ పేషెంట్ చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జస్ట్ అనస్థిషియా నాకు తెలిసిన డాక్టర్ గారు ఒక ఆయన చెప్పాడు, ఆయన కూడా ఒక పేషెంట్ వాడికి బుగ్గ మీద చిన్న చిన్న గడ్డలు వచ్చినాయట, 2 ఉన్నాయి. ఓ రోజు డాక్టర్ గారు ఏమంటే పేషెంట్ వచ్చాడు, వస్తే వాడికి జైలుకి ఏదో ఇంజక్షన్ ఇచ్చి ఎక్స్టర్నల్గా ఇచ్చి ఒకటి ట్యూమర్ రిమూవ్ చేశాడు గడ్డ. మళ్ళీ 2 రోజు 3 రోజు రమ్మన్నాడు. అదే అనస్థీషియా డ్రగ్ ఇస్తే ఇమీడియట్గా రియాక్షన్స్ కొలాప్స్ చచ్చిపోయాడు పేషెంట్. సో అట్లా ఉంటుంది. కాబట్టి ఆ సర్జరీ చేసేటప్పుడు కూడా ఇన్హెరెంట్ రిస్క్స్ ఏమైనా ఉన్నాయా, కాంప్లికేషన్ రావచ్చా, ఈ బిల్ అయినా పెరుగుతుందా అని చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటారు. హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటప్పుడు పేషెంట్కి అన్నీ చెప్పాలి. అదేవిధంగా కేషీట్ తీసుకోవాలి. కన్సెంట్ ఫార్మ్ అంటారు. కన్సెంట్ ఫార్మ్కి పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి మీ జబ్బు ఇది, ఈ కాంప్లికేషన్ రావచ్చు అని చెప్పి కన్సెంట్ తీసుకొని అప్పుడు అడ్మిట్ చేసుకోవాలి. సో ఆపరేషన్ చేసేటప్పుడు ముందు అన్నీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వాళ్ళకి తెలియపరిచి కన్సెంట్ ఫార్మ్ ఇన్ రైటింగ్ తీసుకొని అప్పుడు ప్రొసీడ్ కావాలి. ఇంకోటి కన్సెంట్ ఫార్మ్ అంటే జనరల్గా ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, హస్బెండ్ సంతకం తీసుకుంటారు, లేకపోతే ఏమంటే వాళ్ళు తీసుకుంటారు. అలా కాదు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే పేషెంట్ సో లాంగ్ యాజ్ పేషెంట్ ఈజ్ కాన్షియస్ అండ్ కోహరెంట్గా, అంటే తెలివిలో ఉన్నప్పుడు, ఏదో అన్కాన్షియస్లో ఉంటేనో సంతకం చేస్తాను వీలు లేకపోతే మత్తులో ఉంటేనో సంతకం చేస్తానికి అవకాశం లేకపోతే ఏళ్ళు లేకపోతేనో అలాంటప్పుడే ఇతరుల కన్సల్ట్ తీసుకోవాలి. సో ఆడవాళ్ళు అని చెప్పేసి హస్బెండ్ కన్సల్ట్ తీసుకుని రాదు, తీసుకున్నాక చెల్లదు. ఒక కేసు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఒక లేడీ పేషెంట్ ఉంటే ఆమె సంతకం కన్సెంట్ ఫార్మ్ మీద తీసుకోకుండా హస్బెండ్ కన్సల్ట్ తీసుకున్నారు. అదేదో కాంప్లికేషన్ వచ్చిన తర్వాత కన్జ్యూమర్ ఫార్మ్ కేసేశారు డాక్టర్ మీద. వేస్తే డాక్టర్ గారు డిఫెండ్ చేసుకున్నారు కేసు, నా నెగ్లిజెన్స్ లేదు, తప్పలేదు, బాగా ట్రీట్మెంట్ ఇచ్చాని. కేసు ఏం చేస్తారంటే కోర్టు వాళ్ళు మెరిట్స్ ఆఫ్ ది కేసు డాక్టర్ తప్పలేదని ఇస్తూ కన్సెంట్ ఫోరం మీద పేషెంట్కి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ సంతకం తీసుకోలేదు అని ఆ గ్రౌండ్ మీద ₹1,00,000 కాంపన్సేషన్ ఇచ్చారు. సో తర్వాత ఒకసారి అడ్మిషన్ అప్పుడే సంతకం కన్సెంట్ ఫారం కాదు, అడ్మిషన్ కాకుండా తర్వాత ఆపరేషన్ చేసేటప్పుడు కన్సెంట్ సపరేట్ తీసుకోవాలి. తర్వాత మధ్యలో అప్పుడప్పుడు అనస్థీషియా ఇస్తుంటారు కాంప్లికేషన్ వచ్చినప్పుడు. ప్రతిసారి అనస్థీషియా ఎప్పుడైతే ఇస్తారో అప్పుడప్పుడు కూడా ప్రతిసారి కూడా కన్సెంట్ ఫారం తీసుకోవాలి. దెన్
సర్జరీ చేసేటప్పుడు ఆపరేషన్ థియేటర్ ప్రాబ్లం మెయింటైన్ చేయాలి, డాక్టర్ క్వాలిఫైడ్ ఉండాలి, అసిస్టెంట్స్ క్వాలిఫైడ్ ఉండాలి, ఎక్విప్మెంట్ సరిగా ఉండాలి. చాలా సందర్భాలు ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ డాక్టర్ కూడా కావాలని పేషెంట్కి చంపాలను లేకపోతే రోగం పెంచాలను ఎవరు చేయరు. అందరూ కూడా డాక్టర్స్ కూడా గుడ్ ఫెయిత్ చేస్తారు. కానీ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ కానీ సర్జరీ కానీ కొన్ని సందర్భంలో ప్రాపర్గా స్కిల్ ఎగ్జిబిట్ చేయరు. అంటే వాళ్ళ పనితనాన్ని నేర్పరితనాన్ని ఎగ్జిబిట్ చేయకుండా ఏదో ఆషామాషి చేస్తారు. తర్వాత అలాంటప్పుడు కేర్ సరిగా ఉండదు, ఏం కాదు అనుకుంటారు వెళ్ళిపోతారు, ఫాలోఅప్ ఉండదు, నర్సెస్ ఉండరు, వాడికి కాంప్లికేషన్స్ సరిగ్గా చూడరు. సో ల్యాక్ ఆఫ్ కేర్. రీజనబుల్ కేర్ తీసుకోవాలి, క్వాలిఫికేషన్స్ ఉండాలి, కాంపిటెంట్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇవన్నీ రీజనబుల్ డిగ్రీ ఆఫ్ స్కిల్ ప్రదర్శిస్తే సరిపోతుంది. అంతేగాని ఏదో ఒక విలేజ్లో తీసుకుపోయి ఒక మండల హెడ్ క్వార్టర్లో ఒక ఎంబీబీఎస్ దగ్గరికి ఒక పేషెంట్ తీసుకెళ్ళి ఇక్కడ నయం కాలేదు, అదే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ తీసుకెళ్తే ఆ డాక్టర్ బాగు చేసేవాళ్ళు, ఈ డాక్టర్ తప్పంటే కాదు. సో ఆ పరిస్థితుల్లో ఇన్ ది గివెన్ సర్కమ్స్టెన్సెస్ ఈ డాక్టర్ బదులు ఇంకా వేరే అదర్ డాక్టర్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఆ పరిస్థితుల్లో ఇంకా వేరే అదర్ డాక్టర్ అయితే ఏం చేసి ఉండేవాడు అంటే ఈయన రీజనబుల్ కేర్ తీసుకున్నారా లేదా, రీజనబుల్ స్కిల్ ఎగ్జిబిట్ చేశారా లేదా అని ఆలోచిస్తారు. అందుకని అపోలో హాస్పిటల్ పోతున్నాం లేదా కేర్ హాస్పిటల్ పోతున్నాం పెద్ద పెద్ద సర్జరీ చేసేవాళ్ళు ఇక్కడ చేయలేదు అంటే కాదు. సో ఇన్ ద గివెన్ సర్కమ్స్టెన్సెస్ రీజనబుల్ కేర్ తీసుకున్నారు లేదా, రీజనబుల్ స్కిల్ ఎగ్జిబిట్ చేశారు లేదా, అది డిగ్రీ ఆఫ్ స్కిల్. తర్వాత కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ చేసేటప్పుడు ఏదో పొట్టలో ఆపరేషన్ చేసామనుకోండి, ఇంకొక ఆర్గన్ ఇంజురీ అవుతుంది, కట్ అవుతుంది, దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. ఇది సరిగ్గా చెప్పరు, సరిగ్గా ట్రీట్ చేయరు. అలా సరౌండింగ్ ఆర్గాన్ ఏమైనా ఇంజురీ చేస్తే అది డెఫిషియెంట్ సర్వీస్ అవుతుంది. తర్వాత పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్, ఆపరేషన్ అయిన తర్వాత కూడా కొంత పీరియడ్లో రిస్క్ ఉంటుంది పేషెంట్కి, ఇమీడియట్గా కాన్షియస్నెస్ రారు. కనీసం ఒక్కోసారి 24 అవర్స్ 48 అవర్స్ 76 అవర్స్ వెయిట్ చేస్తారంటారు. ఎందుకంటే అది రిస్క్ పీరియడ్. ఆ పీరియడ్లో అలర్ట్గా ఉండాలి. అటెండెన్స్ అంటే పేషెంట్ అటెండెన్స్ కాదు, నర్సెస్ కానీ అదర్ డాక్టర్స్ కానీ పీరియడ్గా ప్రాపర్గా వాచ్ చేస్తూ బీపీ కానీ పల్స్ కానీ యూరిన్ అవుట్పుట్ కానీ ఇంటేక్ అవుట్పుట్ అన్నీ చూసుకోవాలి, టెంపరేచర్ చూసుకోవాలి. ఎక్కడైనా అబ్నార్మాలిటీ వస్తే ఇమీడియట్ కావాలి. ఒకసారి సడన్గా వీడికి బ్లూష్ అయిపోతుంది, ఆక్సిజన్ తగ్గిపోతే మనకు గోళాల్లో చేతుల్లో బ్లూ కలర్ వస్తుంది, లిప్స్ బ్లూ అయిపోతుంది. అన్నప్పుడు ఇమీడియట్గా ఎమర్జెన్సీ కోడ్ డిక్లేర్ చేసి ఎమర్జెన్సీ డ్రగ్స్ ఇచ్చి పేషెంట్ సేవ్ చేయాలి. సో పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్గా యాజ్ మచ్ క్రూషియల్ యాజ్ దట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ సర్జరీ. సో ఇలాంటి సందర్భంలో ఎక్కడైనా తప్పు చేస్తే డాక్టర్ గారు కేర్ తీసుకోకపోతే ఏదో క్యాజువల్గా చేస్తే పేషెంట్ రోగం పెరిగినా చనిపోయినా కానీ వస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. డాక్టరు ఎంత స్కిల్ ఉన్నటువంటి డాక్టర్ అయినప్పుడు కూడా పక్కన పారామెడికల్ స్టాఫ్ కూడా సరిగా ఉండాలి, వాళ్ళు కూడా సరిగ్గా ట్రీట్ చేయాలి. ఒక కేసు ఇక్కడ తిలక్ నగర్ హాస్పిటల్ అని ఒకటి వచ్చింది. అక్కడికి వేరే కోటి ఈఎన్టీ హాస్పిటల్లో ఈఎన్టీ డాక్టర్ గారు వచ్చాడు. ఆయన దగ్గరకు ఒక పేషెంట్ ఎవరు వచ్చి టాన్సిల్స్ ఉన్నాయి. టాన్సిల్స్ ఉంటే డాక్టర్ గారు అన్నారు, నేను ప్రైవేట్ హాస్పిటల్ చేస్తాను, నాకు ఇంత డబ్బులు ఇవ్వండి అన్నారు. నేను అనస్థిషియాలు కూడా నేనే తీసుకొచ్చుకుంటాను అని మొత్తం డాక్టర్ అనస్థిషియాలజిస్ట్ తెచ్చుకుంటాను. సో హాస్పిటల్కి రమ్మంటే హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్ వాళ్ళు ఆపరేషన్ థియేటర్ రూమ్ ఒకటి ఇచ్చారు. ఆపరేషన్ థియేటర్కి పోయిన తర్వాత అనస్థిషియాలజిస్ట్ మాస్క్ పెట్టేశాడు. ఈయన ఓపెన్ చేసి ఇక్కడ ఓపెన్ చేయగానే బ్లడ్ బ్లాకిష్ కలర్కి వచ్చేసింది. ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ ఆక్సిజన్ సిలిండర్ ఎంటీ, దాంట్లో ఆక్సిజన్ లేదు. అది చూసుకోకుండా వీడికి ఒకటి మూసేశాడు, ముక్కుకి పెట్టేసి ఆక్సిజన్ లేదు. ఇమీడియట్గా టేబుల్ డెత్ చనిపోయాడు, పేషెంట్ చనిపోయాడు. సో ఆ కేసు నేషనల్ కమిషన్ దాకా వెళ్ళింది. సో ఇక్కడ హాస్పిటల్ మీద మెయిన్ ఏం చేసి స్టేట్ కమిషన్ చేస్తుంటే అనస్థీషియా తప్పని చెప్పేసి అన్నారు. తర్వాత సర్జన్ కూడా తప్పని చెప్పారు, నువ్వు కూడా మానిటర్ చేస్తానని చెప్పారు. సో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ సరిగా లేకపోయినా వస్తుంది. తర్వాత ఇంకోటి బ్లడ్ బ్యాంక్ మీద చెప్తాను మీకు. ఇప్పుడు మనకు గతంలో నాగార్జున బ్లడ్ బ్యాంక్ అనేది సికింద్రాబాద్లో ఉండేది. ఒక పేషెంట్ చిన్న పిల్లడు, ఒక 3 years బాయ్, వాడు ఏదో ఫీవర్ వస్తుంటే డాక్టర్ గారు ఏదో మరీ అనీమిక్గా ఉన్నాడు, చాలా సన్నగా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, వాడికి బ్లడ్ ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పి చెప్పారు. బయట వాళ్ళ దగ్గర బ్లడ్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి ఆ పిల్లవాడు పెదనాన్న అంకుల్ వాడు బ్లడ్ డొనేట్ చేశాడు. బ్లడ్ బ్యాంక్కి వెళ్తే అక్కడ టెక్నీషియన్ వీళ్ళ పెదనాన్న బ్లడ్ తీసుకొని అది ప్యాక్ చేసి ఇచ్చి పంపించడంతో ఆ బ్లడ్ తీసుకొచ్చి ఆ హాస్పిటల్లో ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఇంటికి పంపించారు. తర్వాత 1 నెల తర్వాత మళ్ళీ వాడికి ఫీవర్ వస్తుంది, హెల్త్ బాగాలేదు. అప్పుడు పేషెంట్ మళ్ళీ అదే హాస్పిటల్ తీసుకెళ్ళి రొటీన్ టెస్ట్ చేస్తే వాడికి హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. వస్తే అప్పుడు ఏం చేశారంటే వాడిని, ఆ బాయ్ని, ఆ డోనార్ని
పేరెంట్స్ని తల్లిదండ్రులు ఇద్దరు కూడా మొత్తాన్ని కలిపి నిమ్స్కి పంపించారు. నిమ్స్ పంపిస్తే అక్కడ సంబంధించిన టెక్నిక్ ఏదో టెస్ట్ చేస్తే ఆ పిల్లాడికి ఎయిడ్స్ ఉంది, బ్లడ్ ఇచ్చిన అంకుల్కి కూడా ఎయిడ్స్ ఉంది, పేరెంట్స్ ఇద్దరికి నార్మల్గా ఉంది. అంటే ఇక్కడ బ్లడ్ బ్యాంక్ వాడు సరిగా టెస్ట్ చేయకుండా ఆల్రెడీ వాళ్ళ పెదనానికి ఎయిడ్స్తో సఫర్ అవుతున్నారు, ఆ విషయం వాళ్ళకి తెలియదు, వాళ్ళ పెదనానికి కూడా తెలియదు. వీడు టెస్ట్ చేస్తే బ్లడ్ బ్యాంక్ వాడు సరిగా టెస్ట్ చేసి ఉంటే అప్పుడు తెలిసేది వీడికి ఎయిడ్స్ ఉందని చెప్పేసి ఆపేసేవాళ్ళు. సో అక్కడ సరిగా టెస్ట్ చేయనందువల్ల, బ్లడ్ బ్యాంక్ వాళ్ళు సరిగా టెస్ట్ చేయనందువల్ల ఈ హెచ్ఐవి పాజిటివ్తో సఫర్ అవుతున్నట్టు పెదనాన్న బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ పిల్లడికి రోగం వచ్చింది. సో ఈ కేసు స్టేట్ కమిషన్ చేస్తాం, అక్కడి నుంచి నేషనల్ కమిషన్ కూడా పోయింది, ఇక్కడ గెలిచాం. సో అలా ఇంకొకటి మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీకు చాలా టీబీ తెలుసు, క్యాన్సర్ తెలుసు. చాలా సందర్భాల్లో టీబీ గడ్డ కానీ మన టీబీ ట్యూమర్ ఉంటుంది కదా, అలా క్యాన్సర్ ట్యూమర్ కూడా ఒకటే విధంగా ఉంటుంది. అది టెస్ట్ చేసి డయాగ్నోస్ చేయాలి. మీకు కొన్ని ఏంటంటే ఫ్లూయిడ్ తీస్తారు, టెస్ట్ చేస్తారు. ఎఫ్ఎన్ఎస్ అని ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ టెస్ట్ అంటారు. దాంట్లోంచి కొంత నీడిల్ పెట్టేసి తీసి కొద్దిగా ఫ్లూయిడ్ తీస్తారు. ఫ్లూయిడ్ తీసి టెస్ట్ చేస్తారు. దట్ ఇస్ కాల్డ్ సైటాలజీ టెస్ట్ అంటారు, లేకపోతే ఎఫ్ఎన్ఎస్సి ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ టెస్ట్ అంటారు. ఆ నీడిల్ పెట్టి ఆ ఫ్లూయిడ్ తీసి టెస్ట్ చేస్తారు. అప్పుడు పాజిటివ్గా వస్తేనేమో వాడికి ఏమో తెలుస్తుంది ఆ టీబీనా క్యాన్సర్ అని. కొన్ని సందర్భాల్లో టీబీ సెల్స్ హెపటాలజిస్ట్ అంటే మన ప్యాథాలజిస్ట్ ఎంత ఎక్స్పీరియన్స్ అయినప్పుడు కూడా మిస్ కావడానికి అవకాశం ఉంటుంది. టీబీ సెల్స్ క్యాన్సర్ సెల్స్ సేమ్ మిమిక్ అవుతుంది. మిమిక్ అంటే ఉన్నాడు ఒక సెకండ్ మిమిక్ అంటే టీబీ సెల్స్ క్యాన్సర్ సెల్ లాగా, క్యాన్సర్ సెల్స్ టీబీ సెల్స్ లాగా మిమిక్ అవుతుంది. ప్యాథాలజిస్టు మిస్ కావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ వాడి స్కిల్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. సో ఇది టీబీ క్యాన్సర్ పేషెంట్ని టీబీ పేషెంట్ డయాగ్నోస్ చేసి టీబీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నాకు యాక్చువల్లీ ఒక కేసు చేశాను నేను స్టేట్ కమిషన్లో. ఒక హైకోర్టు జడ్జి గారు బ్రదర్, ఆయనకి ఇక్కడ మన మెడ్విన్ హాస్పిటల్లో ట్రీట్ చేసి వాళ్ళు టీబీ అని చెప్పి డయాగ్నోస్ చేసి టీబీ ట్రీట్మెంట్ 1 మంత్కి రాశారు. అది ఇంకా తగ్గట్లు ఇంకా పెరుగుతుంది. తర్వాత వేరే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు టెస్ట్ చేస్తే క్యాన్సర్ అని తెలిసింది. టాటా మెమోరియల్ హాస్పిటల్ బాంబేకి వెళ్ళేసి అక్కడ కన్ఫర్మ్ అయింది. ఆయనకి తర్వాత సబ్సిక్వెంట్గా కేసు ఇస్తారు కన్జ్యూమర్ కమిషన్లో. ఆ కేసు పెండింగ్లో ఉండగానే ఆయన చనిపోయారు. సరే తర్వాత కేసు కంటిన్యూ చేస్తాము, గెలిచారు. సో డయాగ్నోసిస్ కూడా తప్పు ఉంటుంది. సార్ మీరేం చెప్తున్నారు? సో ఈ విధంగా రకరకాల కేసులు. ఒకటేంటంటే ఇది చాలా వాస్ట్ సబ్జెక్టు. ఒక 2 రోజులైనా నేను ఒక్కనే చెప్పగలను, 2 రోజులు 5 రోజులు కూడా చెప్పగలను. మీకు ఎలక్ట్రిసిటీ కేసు అనుకోండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వచ్చే ప్రాబ్లమ్ చెప్పాలంటే 1 అవర్ 1 లెక్చర్ ఇవ్వచ్చు. అదే అగ్రికల్చర్ మీద చెప్పాలంటే ఫార్మర్స్ మీద 1 అవర్ చెప్పచ్చు. ఇలా టెలిఫోన్స్ మీద చెప్పాలంటే 1 అవర్ చెప్పచ్చు. ఎయిర్వేస్ మీద చెప్పాలంటే 1 అవర్ చెప్పచ్చు. చాలా వైడ్ సబ్జెక్టు. మీరు తెలుసుకోవాల్సింది వస్తువులు సేవలు పొందే ప్రతి వ్యక్తి కూడా కన్జ్యూమరే. సివిల్ కోర్టు పోతే ఆలస్యమవుతుంది కాబట్టి సులభంగా సత్వరంగా అతి తక్కువ ఖర్చులో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కన్జ్యూమర్ కమిషన్లో కేసులు వేస్తే మనకు నష్టపరిహారం తొందరగా దొరకడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ 2-3 టిప్స్ ఇచ్చి క్లోజ్ చేస్తాను సార్. మీరు ఎవరైనా సరే కేసు వేయాలంటే రీజనబుల్గా మీ సొంతగా అయినా వేసుకోవచ్చు, అడ్వకేట్ ద్వారా వేసుకోవచ్చు, కన్జ్యూమర్ అసోసియేషన్ ద్వారా నోటీస్ ఇప్పించి కేసు వేయచ్చు. అదొకటి. మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఏ వస్తువు కొన్నా కానీ బిల్స్ తీసుకోండి, వారంటీ కార్డ్స్ గ్యారంటీ కార్డ్స్ తీసుకోండి. మనకేదైనా కంప్లైంట్ వస్తే ఫోన్ ద్వారా తెలియపరచడం కాదు, ఇన్ రైటింగ్ రాతపూర్వకంగా మీరు కంప్లైంట్ ఇవ్వండి రాతపూర్వకంగా. అప్పుడు ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. ఏదో కాల్ సెంటర్కి చేస్తే ఒక్కసారి కూడా ఉంటారు, ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు. మీరు రైటింగ్లో ఇస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. ఆ రిప్లైని బేస్ చేసుకొని అప్పుడు మీరు కన్జ్యూమర్ కమిషన్లో కేసు ఇస్తే గెలవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాల్సి వస్తుంది. ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోండి, ఆ తర్వాత కేసు ఇస్తే గెలుస్తారు. ఇంకా అవసరం అనుకుంటే మీరు లీగల్ నోటీస్ ఇవ్వండి, వాటి మీద రెస్పాన్స్ ఇస్తారు. ఆ రెస్పాన్స్ సరిగుందేలా చూసుకొని అప్పుడు అవసరమైతే కాంప్లికేటెడ్ కేసులో మీరు అడ్వకేట్ తీసుకోవచ్చు. అదర్వైజ్ చిన్న కేసులు మీరు సొంతంగా చేసుకోవచ్చు. అది ప్రొసీజర్. తర్వాత ఫార్మర్స్ కూడా చాలామంది నాకు చాలా కేసులు వచ్చాయి. వాళ్ళు ఏంటంటే అది విత్తనాలు కొంటారు, కొన్న తర్వాత పంట వేస్తారు, పత్తి పంట వేస్తారు. అది గ్రోత్ సరిగా ఉండదు, జర్మినేషన్ సరిగా ఉండదు, మొక్కలు సరిగా అవుతావు, 50% 40% వస్తాయి. గ్రోత్ సరిగా ఉండదు, స్టంటెడ్ గ్రోత్ ఉంటుంది. తర్వాత ఫ్లవర్స్ పూలు పిందెలు వేసే టైంలో పడిపోతుంటాయి. తర్వాత ఈల్డ్ సరిగా రాదు. అంతా అయిపోయిన తర్వాత చెట్లన్నీ పీకేసిన తర్వాత అప్పుడు వచ్చి ఒక నోటీస్ ఇస్తారు, మీ సీడ్స్ కొన్నాము, ఈ ఈల్డ్ సరిగా లేదు, ఎకరానికి 10 క్వింటాల్స్ పత్తి రావాలి, 2 క్వింటాల్స్ వచ్చింది అని నోటీస్ ఇచ్చి కేసేస్తే చాలా కష్టమవుతుంది, రుజువు చేయడం కష్టమవుతుంది. కాబట్టి స్టాండింగ్ క్రాప్ ఉన్నప్పుడే అగ్రికల్చర్ ఆఫీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇస్తారు. అవసరమైతే మనకు అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్స్ ఉంటాయి, వాళ్ళ సైంటిస్ట్ పంపిస్తారు, ఎక్స్పర్ట్స్ పంపిస్తారు. అలా వాళ్ళ ఎక్స్పర్ట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ తీసుకుని కేసేస్తే కన్జ్యూమర్ ఫార్మ్లో
ఈజీగా కేసు గెలవడానికి అవకాశం ఉంటుంది. సో నాకు ఎక్కువ టైం లేదు, ఇంకా నాకు అవకాశం చూడండి రెడ్ క్రాస్ భీమిరెడ్డి గారికి, సార్కి అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.